ఈ వీడియోలో నేను మొత్తం మనం ఆల్రెడీ 1 to 150 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. పార్ట్ వైజ్ డివైడ్ చేసాం. 20 క్వశ్చన్స్ అలా డిస్కస్ చేశాను. దాంట్లో డీప్ డిస్కషన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో జస్ట్ రివిజన్ లాగా 1 to 150 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. టోటల్ మనం 300 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో 150. ఫస్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది గ్రీన్ కెమిస్ట్రీ. ఇప్పుడు మీరు గ్రీన్ కెమిస్ట్రీ, బ్రౌన్ కెమిస్ట్రీ అలా డిఫరెన్షియేషన్ చూసుకోండి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 1. ద ప్రొడక్షన్ ప్రాసెస్ దట్ వుడ్ బ్రింగ్ అబౌట్ మినిమమ్ పొల్యూషన్ ఆర్ డిటోరియేషన్ టు ద ఎన్విరాన్మెంట్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సెకండ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హైలీ టాక్సిక్ ఆర్గానిక్ సాల్వెంట్స్. టాక్సిక్ ఏంటి, టాక్సిక్ కానివేంటి, సాల్వెంట్స్ అంటే ఏంటి, సొల్యూషన్స్ అంటే ఏంటి చూసుకోండి. ఎథనాల్ వాటర్ తీసేస్తే 2, 1, 4. So answer is this. Consider the following statement. National Green Tribunal. Unlike National Green Tribunal, Central Pollution Control Board has been established by an act of Parliament. Kaadu. Both National Green Tribunal by an act, Central Pollution Control Board kuda by an special act. Unlike National Green Tribunal, Central Pollution Control Board promotes environmental justice and helps reduce the burden of litigation in the higher courts. No. బోత్ చేసే వర్డ్కి ఏంటండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే ట్రిబ్యునల్లే అది కూడా లిటిగేషన్స్ చూస్తుంది. కొన్ని కేసెస్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కూడా కొన్ని లిటిగేషన్స్ చూస్తుంది. సో తెలుగు వాళ్ళు కూడా ఇఫ్ పాసిబుల్ పాస్ చేసుకొని ఒకసారి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో చూడండి. అండ్ ఫోర్త్ క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ ది అబోవ్ ఆర్ కీ పొల్యూటెంట్స్ ఎమిటెడ్ ఫ్రమ్ స్టీల్ ప్లాంట్స్. మనకు తెలుసు PM 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, 2.5, 10. PM 2.5 అండ్ 10 ఇవి రెండు, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఈవెన్ కార్బన్ మోనాక్సైడ్ కూడా, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్. వాటర్ ఈజ్ నాట్ అండ్ పొల్యూటెంట్. సో ఓన్లీ 4 అండి. నెక్స్ట్ క్వశ్చన్స్. ఫిఫ్త్ క్వశ్చన్. సో తెలుగు క్యాండిడేట్స్ కూడా ఒక్కసారి పాస్ చేసుకొని చూడండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. సల్ఫర్ ఆక్సైడ్స్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అలా మీరు ఒకవేళ ఒక్కదాన్ని కరెక్ట్గా చేయకపోతే గ్రౌండ్ లెవెల్ ఓజోన్, హైడ్రోకార్బన్, బర్నింగ్స్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, నైట్రోజన్ డైఆక్సైడ్స్. బి వచ్చి 3 ఉండాలి. సో ఇవి రెండు ఎలిమినేట్ చేసేసేయండి. బి వచ్చి 3 ఉండాలి. అండ్ సేమ్ ప్యారలల్గా ఏమన్నా ఉందా అంటే డి వచ్చి 1. సో ఇన్కంప్లీట్. గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఈజ్ ఇన్కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్. సేమ్ హైడ్రోకార్బన్స్ కూడా. Sulfur oxides is burning of fossil fuels. And A is 2. So answer this. So Telugu medium candidates ఒకసారి పాస్ చేసుకొని చూడండి. నైట్రోజన్, కన్సిడర్ ద ఫాలోయింగ్. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మనకు 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయండి, నేషనల్ అంబిడెంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. డిఫరెన్స్ ఇది 8, ఇది 12. ఎయిర్ పొల్యూటెంట్స్ని చూసుకుంటుంది. సో అవేంటివో చూసుకోండి. నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అడుగుతున్నారు. లెడ్ అండ్ అమోనియా. మీథేన్ అయితే లేదండి, కార్బన్ డైఆక్సైడ్ కూడా లేదు. సో మీథేన్ లేదు కాబట్టి 1, 2, 3, 4, ఓన్లీ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఫ్లోరైడ్స్ ఇన్ డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్లో నంబర్ ఆఫ్ మినరల్స్ ఉండాలి. మనం ఏ ఫుడ్ అన్నా కన్జ్యూమ్ చేస్తా అన్నాము అంటే దాంట్లో న్యూట్రియంట్స్, మినరల్స్ ఉంటాయి. సో వాటర్లో ఏం మినరల్స్ ఉంటాయో ఒకసారి చూసుకోండి. అండ్ ఆ మినరల్స్లో ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇప్పుడు ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల తింటే ఫ్లోరోసిస్ వస్తుంది. లో కంటెంట్ ఫ్లోరోసిస్ అని ఇచ్చినప్పుడు హై కంటెంట్ ఆస్టియోపోరోసిస్ అని ఇచ్చారు. ఇవంటే ఏంటో నేను మొత్తం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రివర్స్ ఇచ్చారు. సో ఇది బోత్ కరెక్ట్ అడుగుతున్నాడో ఇన్కరెక్ట్ అడుగుతున్నాడో కూడా చూడాలి. సో నెయిదర్ 1 or 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. మనకు సిలబస్లో ఏమని ఉంది, ఈవెన్ కరెంట్ ఇష్యూస్ ఓన్లీ స్టేట్ లెవెల్లో మాత్రమే కాదు, ఇండియన్ లెవెల్లో కూడా, నేషనల్ లెవెల్లో కూడా. సో ఇట్ రిలీజ్డ్ యాన్యువల్లీ బై UNEP కాదండి, స్విస్ అని ఒక ఆర్గనైజేషన్. ఇండియా ఈజ్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నో, ఇండియా ఈజ్ నాట్ ద సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. బేగుసరి ఆఫ్ ఇండియా, బేగుసరి ఇది ఎక్కడుంది, బీహార్ of India was the most polluted metropolitan area of the. So only 3 is correct. 9th question. Consider the following. Noise pollution అంటే ఏంటండి.
ఏదైనా పొల్యూషన్ అంటే ఏంటి, అన్వాంటెడ్ పార్టికల్స్ ఎక్కువ అయిపోవడం. నాయిస్ పొల్యూషన్ రూల్స్ 2004 ఇంట్రడ్యూస్డ్ అండర్ ఏ సపరేట్ యాక్ట్. నాయిస్ పొల్యూషన్ రూల్స్ ఆర్ డివైడెడ్ 3 zones కాదండి 4 zones. సో రాంగ్. ద నాయిస్ పొల్యూషన్ రూల్స్ స్టేట్స్ దట్ లైసెన్సెస్ మస్ట్ టు యూజ్ లౌడ్ స్పీకర్. అవునండి, మనం లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయాలంటే లైసెన్స్ అన్నా పర్మిషన్ అన్నా. లైసెన్స్ అంటే ఏదో పోయి రిపోర్ట్ తీసుకురావాలని కాదు, పోలీస్ ఆఫీసర్స్తో మాకు ఇలా వెడ్డింగ్ ఉంది సో వీఆర్ యూజింగ్ అన్నట్టు. చిన్న చిన్న ఊర్లో మ్యాక్సిమం తీసుకోరు, బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్. సో ఓన్లీ దిస్ ఈజ్ కరెక్ట్. ఇది కూడా స్పెషల్ యాక్ట్ కింద రాలేదు. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో క్వశ్చన్స్ చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ బర్న్స్ మోర్ ఎఫిషియెంట్లీ దెన్ డీజిల్. అవును. సిఎన్జీ ఈజ్ కాస్ట్లియర్ దెన్ డీజిల్. నువ్వు చీపర్ అండి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ సైట్స్ లేవు. మెయిన్ ప్రాబ్లమ్ విత్ స్విచ్చింగ్ ఓవర్ ఏ సిఎన్జీ ఈజ్ ద డిఫికల్టీ ఆఫ్ లేయింగ్ డౌన్ పైప్ లైన్స్ టు డెలివరీ కంప్రెస్డ్ న్యాచురల్ టు డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్. సో ఓన్లీ ఆన్సర్ 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఇక్కడ కూడా కరెక్టే అడిగారు. BS6 నామ్స్ మనకు తెలుసు. ఇవి యూరోపియన్ నుంచి 2000లో మనం తీసుకున్నాం. ఎందుకు అంటే మెయిన్గా సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎమిషన్స్ తగ్గించాలి అని. అది ఎంత % తగ్గించాలి? 10 parts per million. సో ఇలాంటి కొన్ని కన్ఫ్యూజింగ్గా అడుగుతారు. ఇన్ 2020 ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ BS4 to BS6. సో ఇది కరెక్ట్. సల్ఫర్ కంటెంట్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 50 parts per million in BS4 to 10 parts per million in BS6 ఫర్ బోత్ పెట్రోల్ అండ్ డీజిల్. సో సగం కరెక్ట్, సగం రాంగ్. సో హాఫ్ నాలెడ్జ్ కాదు, కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఇక్కడ కూడా కరెక్టే అడుగుతున్నారు కాబట్టి 1. 12th ద ఇరిటెంట్ రెడ్ హేజ్. రెడ్ హేజ్ అంటే చూస్తే మనకి సరౌండింగ్ అంతా రెడ్గా కనిపించడం. అది న్యాచురల్ ఫినామినా కాదు, బికాజ్ ఆఫ్ మ్యాన్ మేడ్ వల్ల. మ్యాన్ మేడ్ అంటే ఏంటి, మనం గ్యాసెస్ ఏదో ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల. ఇన్ ద ట్రాఫిక్ అండ్ కంజెస్టెడ్ ప్లేసెస్ ఈజ్ డ్యూ టు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎందుకంటే నైట్రోజన్ ఎక్కువ ఉండడం వల్ల. ఇది ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఎర్రటి పొగమంచు కింద. వాట్ ఈస్ మీన్ బై న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే అర్త్ నుంచి న్యాచురల్గా వచ్చేది, న్యాచురల్ రేడియేషన్స్ వల్ల. ఇట్ ఈస్ ద వార్మింగ్ ఆఫ్ అర్త్ దట్ రిజల్ట్స్ వేర్ సర్టెన్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ ట్రాప్స్ హీట్ ఫ్రమ్ ద సన్. ఎస్. సో ఆప్షన్స్ కూడా ఎలాంటివి అడుగుతున్నా చూడండి. 14th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్, నైట్రోజన్, క్లోరోఫ్లోరోకార్బన్స్, ఓజోన్. ఆ ఓజోన్ కూడా ఒక్కసారి ట్రోపోస్పియరిక్ ఓజోన్ అడుగుతున్నాడా లేక ఏ ఓజోన్ అడుగుతున్నాడో ఒకసారి చూడండి. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అండ్ మీకు గుర్తుపెట్టుకోండి, PM2.5, PM10, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాదు, బట్ పొల్యూటెంట్స్. ఆల్రెడీ నేను చెప్పాను, బట్ ఇట్స్ మై డ్యూటీ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చూడండి నైట్రోజన్. మనం ఇక్కడ ఇది రాంగ్ ఏరా, ఫాస్ట్గా చూసుకొని నైట్రోజన్ ఆక్సైడ్ అని అనుకున్నాం. సో మనం ఏదన్నా క్వశ్చన్ సాల్వ్ చేసే బుద్ధి కొంచెం కాన్షియస్గా ఉండండి. సో 1 to 4, 1 to దిస్ ఈజ్ ద ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ యాసిడ్ రెయిన్స్. యాసిడ్ రెయిన్స్ మనకు తెలుసు, రెయిన్ఫాల్ దట్ హ్యాస్ pH ఆఫ్ మోర్ దాన్ 5.6. నో అండి, నార్మల్ రెయిన్ వాటరే 5.6 to 6.5. మనకి యాక్చువల్లీ 7 ఈజ్ ద న్యూట్రల్ నంబర్. సో 7కి 1.5 తక్కువ చేస్తే ఎంత అండి? 5.5. అండ్ ఇది సమ్ 7.5, 8.5 గ్రేటర్గా ఉన్న సమ్ 1 points డిగ్రీ డిఫరెన్స్ ఉన్న మనం డ్రింకింగ్ వాటర్ ఈజ్ కన్సిడరబుల్. కానీ దానికంటే ఎక్కువ అయితే మనం యాసిడ్ బేస్ కింద కన్సిడర్ చేస్తాం. రెయిన్ఫాల్ దట్ హ్యాస్ ఏ pH ఆఫ్ మోర్ దాన్ కాదండి, లెస్ దాన్ 5.6 ఈస్ రెఫర్డ్ యాజ్ యాసిడ్ రెయిన్. సో వీడు ఇక్కడ రాంగ్ ఇచ్చారు. యాసిడ్ రెయిన్ ఈజ్ మోస్ట్లీ కాజ్డ్ బై సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. సో దిస్ ఈజ్ కరెక్ట్. సో ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో ఇలా స్టేట్మెంట్స్ వైట్స్ కూడా ఇస్తారు. కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మోర్ హాఫ్ అని అడుగుతారు. సో మీరు నార్మల్గా మనం pH వాల్యూస్ ఎంత తక్కువ చేస్తే దాన్ని యాసిడ్ అంటారు, ఎక్కువ చేస్తే బేస్ అని అంటారు. ఎంత తక్కువ చేయాలి, మనం నార్మల్గా కన్జ్యూమ్ చేసే వాటర్ ఎంత pH ఉంటుందో ఒకసారి చూసుకోండి. పార్టికులేట్ పొల్యూటెంట్స్ అంటే కొంచెం సాలిడ్ పార్టికల్స్. ఇందాక చెప్పాను కదా 2.4, 10, 2.5 ఇవి.
వయబుల్ పార్టికల్స్ డు నాట్ కంటైన్ లివింగ్ వయబుల్ అంటేనే లివింగ్ ఆర్గనిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగస్, మైక్రో ఆర్గానిజమ్స్ ఉండేది. హౌవెవర్ దే మే యాక్ట్ యాజ్ ఎ క్యారియర్ ఫర్ మైక్రో ఆర్గానిజమ్స్. నో అండి, నో. నాన్ వయబుల్ పార్టికల్స్ కంటైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ సచ్ యాజ్ బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ ఫంగై. సో ఇది కూడా రాంగ్. సో ఇక్కడ ఇంటర్చేంజ్ చేసి క్వశ్చన్ అడగాలి. ఇక్కడ వయబుల్ అని పెట్టినా, ఇక్కడ నాన్ వయబుల్ అని పెట్టినా బోత్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ కూడా కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి నన్ ఆఫ్ దెమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ స్మాగ్. స్మాగ్ అంటే ఫాగ్ ప్లస్ స్మాగ్. ద వర్డ్ స్మాగ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ స్మోక్ అండ్ ఫాగ్. ఓకే, క్లాసికల్ స్మాగ్, ఫోటోకెమికల్ స్మాగ్ అని 2 types ఆఫ్ స్మాగ్స్ ఉంటాయి. ఇన్ డ్రై, హ్యూమిడ్, డ్రై కాదండి వెట్టే. ద ఫోటోకెమికల్ స్మాగ్ అక్కర్స్ ఇన్ వార్మ్, ఎస్, డ్రై అండ్ సన్నీ. ఫోటో అంటేనే సన్. సో ఓన్లీ 1 and 3 ఈజ్ కరెక్ట్. సో తెలుగు మీడియం క్యాండిడేట్స్ ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కామన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోటోకెమికల్ స్మాగ్? ఓజోన్, నైట్రిక్ ఆక్సైడ్, ఆర్సెన్. ఈ ఫోటోకెమికల్ స్మాగ్లో కూడా ప్రైమరీ ఫోటోకెమికల్ స్మాగ్, సెకండరీ ఫోటోకెమికల్ స్మాగ్ అని కూడా ఉంటుంది. ఒకసారి ఏంటో అది చూసుకోండి. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 1, 2, 3. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. 19th. Consider the following statement related to photochemical smog. The primary precursor of photochemical smog are hydrocarbons and nitrogen carbons. Yes. The secondary precursors of photochemical smog are ozone, formaldehyde and aerosols. So both the statements are correct. Consider the following statement. PM10, PM2.4, PM2.5 refers to non-breathable. Yes అండి, PM10 non-breathable, PM2.5 కూడా non-breathable particles with diameter that are generally 10 micrometers and more. నో అండి, 10 ఇక్కడ వరకు కరెక్ట్ స్టేట్మెంట్ అండ్ లెస్ ఉండాలి. ఆల్ PM2 ఆల్సో నోన్ యాజ్ ఫైనైట్ inhalable particles have dimension that are generally 2.5 micrometer and smaller. సో ఇక్కడ కొంచెం రాంగ్ ఇచ్చాడు, ఇక్కడ కరెక్ట్ ఇచ్చాడు. సో ఓన్లీ స్టేట్మెంట్ ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు. సో ఇది రాంగ్ కాబట్టి ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. సో చూసుకోండి కరెక్ట్ అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ అడుగుతున్నారా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ సల్ఫర్ కంటైనింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఈజ్ బర్న్డ్. ఎస్, సల్ఫర్ ఉన్న వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ ఈజ్ పాయిజనస్ టు బోత్ అనిమల్ అండ్ ప్లాంట్స్. ఓన్లీ ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ కాజెస్ రెస్పిరేషన్ డిసీజ్. ఓన్లీ ఈవెన్ లో కాన్సన్ట్రేషన్లో కూడా మనకు డిసీజెస్ వస్తాయని డేటా ఉంది. సో కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి 1 and 2. ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్పియర్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్పియర్, మనకు ట్రోపోస్పియర్లో ఓజోన్ ఫామ్ అయితే స్ట్రాటోస్పియర్లో ఫామ్ అవుతుంది. స్ట్రాటోస్పియర్లో ఫామ్ అయ్యేది గుడ్ ఓజోన్, ట్రోపోస్పియర్లో ఫామ్ అయ్యేది బ్యాడ్ ఓజోన్. ఓజోన్ ఇన్ ద స్ట్రాటోస్పియర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ప్రోడక్ట్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? యువి రేడియేషన్ ఆన్ డైఆక్సిజన్ మాలిక్యూల్స్. అంతే కదండి, ఆక్సిజన్ ప్లస్ యువి రేడియేషన్స్ ఫామ్ అవ్వడం వల్ల O3 అనేది ఫామ్ అవుతుంది. క్లోరోఫ్లోరోకార్బన్ కాంపౌండ్ CFCs ఆల్సో నోన్ యాజ్ ఫ్రియాన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్స్, ప్లాస్టిక్ ఫోమ్ అండ్ క్లీనింగ్ కాంపౌండ్స్. సో 1, 2, 3, 4 ఆల్ దీస్ ఆర్ కరెక్ట్. సో 24th question. Consider the following effects. Filtration of more UV radiations into following effects. దేనికోసం ఎఫెక్ట్స్? ఓజోన్ లేయర్ డిప్లీషన్. ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఫిల్ట్రేషన్ అవ్వదండి. యువీ రేస్ అనేది ఫిల్టర్ అవ్వకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది. ఏజింగ్ ఆఫ్ స్కిన్, క్యాటరాక్ట్, సన్బర్న్స్ ఎక్సెట్రా. కిల్లింగ్ ఆఫ్ మెనీ ఫైటోప్లాంక్టన్స్, డ్యామేజ్ టు ఫిష్ ప్రొడక్షన్. అని తెలుగు వాళ్ళు చంపడం చేపలు, అది ఒకసారి చూసుకోండి. డిక్రీజ్ ఇన్ ఎవాపరేషన్ ఆఫ్ సర్ఫేస్ వాటర్. డిక్రీజ్ కాదని ఇంక్రీజ్ అవుతుంది. సో ఓన్లీ ఆన్సర్ 2 and 3 ఆర్ కరెక్ట్. ఇలాంటి డిసీజెస్ మిథామోగ్లోబైమేనియా ఆల్సో కాల్డ్ as బ్లూ బేబీ సిండ్రోమ్. సో మనం ఈ ఒక్క పేరే గుర్తుపెట్టుకుంటాం బ్లూ బేబీ సిండ్రోమ్ అని, కానీ మిథామోగ్లోబైనీమియా అనే పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బ్లూ బేబీ సిండ్రోమ్ అని ఇవ్వకుండా ఈ డిసీజ్ దేనికని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా నైట్రేట్. ఇప్పుడు సల్ఫేట్కి ఏం డిసీజెస్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ డైక్లోరో డైఫినాల్ ట్రైక్లోరోన్ ఈథేన్ DDT అనేది ఒక మెడిసిన్ అండి. ఒకప్పుడు ఎక్కువ వాడేవాళ్ళు, ఇప్పుడు వాడట్లేదు.
During World War II, DDT used to control diseases like malaria, correct? DDT is used in agriculture to control the damage caused by insect. Yes, this is also correct. Many countries banned DDT, but India అన్ని కంట్రీస్ కంటే ముందే బ్యాన్ చేసింది. ఆ రీజన్స్ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ ఓన్లీ రివిజన్ కాబట్టి 1 and 2. సోడియం క్లోరైడ్ ఈజ్ అన్ హెర్బిసైడ్. ఇది చాలా ఫ్యాక్చువల్ డేటా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వదిలేసిన నష్టం ఏం లేదు. బై గాడ్స్ గ్రేస్ కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రాంగ్ కూడా అవ్వచ్చు. సో ఇట్స్ అప్ టు యూ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ఇండస్ట్రియల్ వేస్ట్. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ అనేది ఇంటి నుంచి వస్తుంది, బాడీ నుంచి వస్తుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్ట్. దాంట్లో ఇండస్ట్రియల్ వేస్ట్, నాన్ బయోడిగ్రేడబుల్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఆర్ కాటన్ మిల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, పెప్పర్ మిల్స్ అండ్ టెక్స్టైల్ ఫ్యాక్టరీస్. నో, ఇవన్నీ బయోడిగ్రేడబుల్. ఇప్పుడు ఫుడ్ అయినా మనం ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేది సమ్ ఫుడ్ ఐటమ్స్ అయినా ఏదైనా అది కొన్ని రోజుల తర్వాత డిగ్రేడ్ అయిపోతుంది. మైక్రో ఆర్గానిజమ్స్ తినేస్తే, అవే మెటల్స్ అయితే తినలేదు. బయోడిగ్రేడబుల్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఐరన్, స్టీల్. సో ఇక్కడ కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి క్రాస్గా ఇచ్చాడు క్వశ్చన్. సో రాంగ్. సో మనం ఇక్కడ ఇన్కరెక్టే అడుగుతున్నాడు కాబట్టి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్కరెక్ట్. అండ్ 29th, ఫ్యూయల్ విత్ హై ఆక్టేన్ రేటింగ్ విచ్ ఈస్ derived from plastic waste and there is no lead in it is called as green fuel. హై ఆక్టేన్ రేటింగ్ ఉండడం వల్ల నాకింగ్ అనేది తక్కువ అవుతుంది. నాకింగ్ అంటే ఏంటి అంటే ఫ్యూయల్ బాగా ఎఫిషియెంట్గా యూజ్ అవుతుంది అని, లేకపోతే సగమే బర్న్ అవుతుంది అని. సో ఇవన్నీ కూడా ఏంటో చూసుకోండి. బట్ ఆన్సర్ ఇస్ గ్రీన్ ఫ్యూయల్. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ పెస్టిసైడ్స్. హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ అవన్నీ కెమికల్స్తో చేస్తారు, న్యాచురల్వి కాకు. పెస్టిసైడ్స్ ఆర్ బేసికలీ సింథటిక్ టాక్సిక్ కెమికల్స్ with ecological repercussions. Yes, pesticides are chemicals used for killing insects, fungus and weeds. So both are correct. Which of the following are categorized as major water pollutants? వాటర్ ఎందుకు పొల్యూట్ అవుతుంది? మైక్రో ఆర్గానిజమ్స్, అవును. ఆర్గానిక్ వేస్ట్, ఈవెన్ ఆర్గానికే కదా, తినే వేస్టే కదా అన్నా కూడా అది కూడా ఎక్కువ అయినా కూడా గలీజ్ అయిపోతుంది. ప్లాంట్ న్యూట్రియంట్స్ ఎక్కువ అయినా కూడా, టాక్సిక్ హెవీ మెటల్స్ ఇవన్నీ వల్ల ఎక్కువ అవుతుంది. సెడిమెంట్స్ వల్ల మేజర్. సో దే ఆర్ ఆస్కింగ్ మేజర్. సో 1 ఉండాలి, 2 ఉండాలి, 1, 2, 3, ఈవెన్ ఇంకా మనకు ఆప్షన్ లేదు కాబట్టి 5 కూడా. విచ్ ఆఫ్ ద, ఇలా మీకు ఒకవేళ ఒక ఆప్షన్ తెలియకపోయినా 4 ఆప్షన్స్ ఉండి ఇంకా వేరే ఏ ఛాన్స్ లేనప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూస్ చేసేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అక్యురేట్లీ డిస్క్రైబ్ బయో మ్యాగ్నిఫికేషన్? మనకు 2 ఉన్నాయండి, బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్. ద ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాజ్ దే మూవ్ అప్ ద ఫుడ్ చైన్ ఈస్ కాల్డ్ బయో మ్యాగ్నిఫికేషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. లాంగ్ వేవ్ రేడియేషన్స్ ప్రైమర్లీ కమ్స్ ఫ్రమ్ సన్. నో అండి, సన్ నుంచి వచ్చేది షార్ట్ వేవ్ రేడియేషన్. సో దిస్ ఈజ్ రాంగ్. ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అక్కర్స్ వెన్ సమ్ లాంగ్ వేవ్ రేడియేషన్స్ ఇస్ ట్రాప్డ్ బై ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ ద అట్మాస్ఫియర్. లాంగ్ వేవ్ రేడియేషన్స్ అంటే అర్త్ నుంచి వచ్చేవి, అవి ట్రాప్ అయ్యినప్పుడే మనకి అట్మాస్ఫియర్లో గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి దీనికి? ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. అండ్ 34th క్వశ్చన్. The thickness of ozone layer is measured in terms of Dobson units. Montreal Protocol, Vienna Protocol, Kigali agreements అవన్నీ చూసుకున్నాం. It is the first treaty on ozone layer to achieve universal ratification by all. ఇలాంటి స్టేట్మెంట్స్ చూసి ఒక్కొక్కసారి రాంగ్ ఏమో అనుకుంటాం. మ్యాక్సిమం టైంలో అలా రాంగే ఇస్తారు, కానీ ఈ మధ్య ఎలిమినేట్ చేయడానికి మినిమం ఆల్ అనేది కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది కరెక్టే. Its objective is to phase out production and consumption of ozone depleting substances. So both 1 and 2 are correct. Consider the following statement on climate and clean air coalition as an initiative of Europe Union. CAC works to reduce short-lived climate pollutants. Yes, pollutants like methane and black carbons are short-lived pollutants. And climate and clean air coalition is an initiative of Europe Union. So ఇది wrong అండి. So only 2 and 3 is correct. And climate and clean air coalition is Europe Union. I have a little bit confusion. నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఇఫ్ పాసిబుల్ ఒకసారి చూసుకోండి. ఇట్స్ నాట్ యూరోప్ యూనియన్ అని అనుకుంటున్నా, బట్ వన్స్ ఐమ్ రియల్లీ హ్యావింగ్ ఎ డౌట్, రీచెక్.
బ్లాక్ కార్బన్ ఏంటి అంటే కంప్లీట్ కంబషన్ కాదండి, ఇక్కడే రాంగ్ ఇచ్చేసాడు. ఇన్కంప్లీట్. కంప్లీట్గా బాగా అది ఎఫిషియెంట్గా బర్న్ అయిందనుకో మనకేం పొల్యూటెంట్స్ రాదు. ఇన్కంప్లీట్గా అవుతేనే. కంప్లీట్ కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ రిజల్ట్ ఇన్ రిలీజ్ ఆఫ్ బ్లాక్ కార్బన్. సో రాంగ్. బ్లాక్ కార్బన్ హ్యాస్ ఎ వార్మింగ్ ఇంపాక్ట్ మోర్ దెన్ 1000. అంటే ఇదేంటి, తక్కువ రోజులే ఉన్న ఇంపాక్ట్ మాత్రం గట్టిగా అన్నట్టు. సో అలాంటివి ఏంటివో కూడా ఒకసారి చూసుకోండి. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ కరెక్టే అడుగుతున్నారు. అండ్ 38th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆన్ బేసల్ కన్వెన్షన్. బేసల్ కన్వెన్షన్ ఏంటండి, మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు హజార్డస్ వేస్ట్ జాగ్రత్తగా చేయాలి. ద బేసల్ కన్వెన్షన్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ హజార్డస్ వేస్ట్ అండ్ దేర్ ప్రాపర్ మేనేజ్మెంట్. ఎస్, ద బేసల్ కన్వెన్షన్ రెగ్యులేట్స్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రేడియో యాక్టివ్ నో. ఇండియా ఈజ్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ బేసల్ కన్వెన్షన్. ఇక్కడ కూడా కరెక్టే అడుగుతున్నాడు కాబట్టి 1 and 3. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అక్యురేట్లీ డిస్క్రైబ్స్ ద మినిమాటా కన్వెన్షన్. మినిమాటా కన్వెన్షన్ దేనికోసం? ఇట్ రెగ్యులేట్స్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఇండియా. నో, ఇది ఎందుకు? మినిమాటా కన్వెన్షన్ ఈజ్ మెర్క్యూరీ కోసం అండి. సో ఇక్కడ ఎక్కడన్నా మెర్క్యూరీ అని ఉందా? మెర్క్యూరీ. ఇట్ ఎయిమ్స్ టు కంట్రోల్ అండ్ రిడ్యూస్ మెర్క్యూరీ పొల్యూషన్ టు ప్రొటెక్ట్. నేనైతే ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేశాను కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్స్ చెప్పేస్తున్నా. మీకు పాసిబుల్ అయితే పాస్ చేసుకొని లైన్ బై లైన్ ఏం ఇస్తున్నారు ఈ 4 చదవాలండి. బికాజ్ ఆ 4 కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతుంటారు. ఈ వేస్ట్ కంటైన్స్ ఎలక్ట్రానిక్ వేస్ట్. ఈ వేస్ట్ అంటే బేరియం, హెక్సాఫిల్ అండ్ క్రోమియం, క్యాడ్మియం అండ్ పాలిఎథిలిన్. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. 1 2 3 4. సో ఇక్కడ సారీ, పాలిథైలిన్ ఇవన్నీ ప్లాస్టిక్లో దాంట్లో ఉంటుంది. సో 1 2 3. సో మనమే ఒకవేళ కొన్ని ఆన్సర్స్ ఉండాలి అని అనుకున్నా కొన్ని చోట్ల వాళ్ళు కూడా ఆప్షన్స్ ఇవ్వరు. సో ఇట్స్ బెటర్ ఒక నిమిషం పాస్ అయ్యి చూడండి. 41, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. పెరాక్సీ అసిటల్ నైట్రేట్ ఇది సెకండరీ. ఇట్ ఈస్ ఏ ప్రైమరీ. నో అండి, ఇది సెకండరీ పొల్యూటెంట్స్. PAN is formed by the interaction of nitrogen and hydrocarbons. PAN contributes to photochemical smoke. So only 2 and 3 are correct. Ita kuda correct adigaru. Consider the following climate pollutants. Arrange the pollutants ascending order of their lifespan. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో. ఎక్కువ రోజులు బతికేది ఏంటండి? బ్లాక్ కార్బన్ చాలా తక్కువ రోజు. సో మనం స్టార్ట్ అయితే 1తోనే స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత తక్కువ రోజులు బతికేదైతే హైడ్రోఫ్లోరో. దాని తర్వాత తక్కువ రోజులు బతికేది నాట్ హైడ్రోఫ్లోరోకార్బన్స్. మనకు ఒక్కసారి బ్లాక్ కార్బన్ తర్వాత మీథేన్ 20 years అండి. సో మీథేన్ తర్వాత హైడ్రోఫ్లోరోకార్బన్స్, తర్వాత ట్రోపోస్పియరిక్ ఓజోన్. నో, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ హియర్. ఎస్, చూసారా, మనం నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేస్తేనే ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుంటాయి. బ్లాక్ కార్బన్ సమ్ 1 week వరకు ఉంటుంది. ట్రోపోస్పియర్ ఓజోన్ ఒక 2 weeks వరకు ఉంటుంది. మీథేన్ ఒక 20 years వరకు ఉంటుంది. హైడ్రోఫ్లోరోకార్బన్స్ నియర్లీ సమ్ 100 years వరకు ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి? ఫస్ట్ హైడ్రోకార్బన్, తర్వాత 4, తర్వాత 2, తర్వాత 3. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. సో అలా మీరు జనరల్ అనాలిసిస్ చేసుకోండి విత్ రెఫరెన్స్ టు కాంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇండెక్స్. ఇది ఇండెక్స్ అండి. ద ఇండెక్స్ వాజ్ డెవలప్డ్ బై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇన్ ఇండియా. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ హ్యావింగ్ CEPI score 70 and above ఆర్ ఐడెంటిఫై సివియర్ పొల్యూటెంట్, నాట్ క్రిటికల్ పొల్యూటెంట్స్ అండి. ఓన్లీ 1 ఈస్ కరెక్ట్ అడిగారు. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ వర్మీ కంపోజిషన్. వర్మీస్ అంటే ఏంటంటే ఇదేంటి, అర్త్ వామ్స్ని చూసి కంపోజిట్ చేయడం. అర్త్ వామ్స్ని ఆర్గానిక్ వేస్ట్లో వేయడం వల్ల అవి తిని దాని ఎక్స్క్రీట్ అని కాంపోజిట్ లాగా యూజ్ చేయడం. ఇట్స్ ఎ న్యాచురల్. ఇట్ రెఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ సాయిల్ టు ఇంప్రూవ్ ఫెర్టిలిటీ. సో ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. ఈ ఆప్షన్స్ కూడా ఇఫ్ పాసిబుల్ చూసుకోండి. ఆన్సర్ మాత్రం 1. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు పూసా డీకంపోజర్స్. ఇప్పుడు ఇందాక చూసినలాగే పూసా డీకంపోజర్స్ అనేది ఒక మెషిన్ అండి. దానిలో ఆల్రెడీ అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఫుల్గా ఉంటాయి. మనం కలెక్ట్ చేసి దాంట్లో వేసేస్తే వితిన్ చాలా ఫాస్ట్గానే దాన్ని కాంపోజిట్ లాగా చేసేస్తుంది.
Pusa Decomposer is a microbial consortium designed to accelerate the decomposition of crop residue, particularly paddy valla. It was developed by International Crop Research Institute for Semi-Arid Tropics. No kaadandi, so only one is correct. Recently, the Energy and Resource Institution, TERI developed a unique technology to treat industrial wastewater and that will ensure affordable and sustainable zero liquid discharge. In this context, consider the following statement with reference to zero liquid discharge. అంటే అంతా యూజ్ చేసేసుకుంటాం. Zero liquid refers to the water treatment process intended to reduce waste water efficiently and produce clean water that is sustainable for use. Correct. The Central Pollution Control Board introduced guidelines for highly pollutant industry in 2015. So both are correct. యాష్ ట్రాక్ యాప్ రీసెంట్గా ఒక యాప్ డిజైన్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఎందుకు అంటే డిఫరెంట్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యాష్ని కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం కోసం కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో అయినా ఆ యాష్ని ఎయిదర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్లో అయినా రోడ్ లే డౌన్ చేయడానికైనా మంచిగా యూజ్ చేసుకోవాలి అని. సో దానికి ఉందండి ఒక 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న 300 కాదు 100 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇద్దరికి డేటా నా దగ్గర ఈ యాప్ ఉంది నీ దగ్గర ఈ యాప్ ఉంది. సో వి బోత్ క్యాన్ ఎక్స్చేంజ్ అన్నట్టు. ద యాప్ ఈజ్ లాంచ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిజైన్డ్ కాదు. ద యాప్ ట్రాక్స్ లోకల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ సిచ్యుయేటెడ్ విత్ ఇన్ 100 కిలోమీటర్స్ అండ్ 300 కిలోమీటర్స్. దిస్ యాప్ హెల్ప్స్ పవర్ స్టేషన్స్ టు వ్యూ perspectives as users within the specific radius. So all these three are correct. Under Air Act of 1981 consider the following statement. సో ఇలా యాక్ట్స్లో ఏమేమి ఉన్నాయి రీసెంట్గా అమెండ్మెంట్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్స్ కూడా ఒకసారి చూసుకోండి. ద యాక్ట్ ప్రొవైడ్స్ ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రివెన్షన్ కంట్రోల్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియా. దిస్ యాక్ట్ ఆల్సో యాడెడ్ నాయిస్ టు ద లిస్ట్. సో ఈ యాక్ట్ కాదండి రీసెంట్గా ఒక అమెండ్మెంట్ జరిగింది 2000లో. ఇట్ మ్యాండేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. సో ఓన్లీ 1 and 3. సో చూసారా ఒక యాక్ట్లో నుంచి ఎంత స్పెసిఫిక్ డేటా అడుగుతున్నారో. 49th, the AVL43DO is a vehicle emission checking mission that has been recently launched by state of. సో ఇది చాలా ఫ్యాక్చువల్ డేటా నాగాలాండ్. సో కరెంట్ అఫైర్స్. బోరాన్ నైట్రైడ్ used in treatment of water contaminated with which of the following? యురేనియం ఫ్లోరైడ్ గురించి ఆల్రెడీ చదివాం, మెర్క్యూరీ కూడా చదివాం, క్రోమియం ఒకసారి చూసుకోండి, ఇది ఈ వేస్ట్ అని అంటారు. అండ్ 51st క్వశ్చన్, అకార్డింగ్ టు ద రిపోర్ట్ టైటిల్ ఫ్రమ్ పొల్యూషన్ టు సొల్యూషన్ ఏ గ్లోబల్ అసెస్మెంట్ మెరైన్ లిటర్, మెరైన్లో పొల్యూషన్ జరుగుతుంది, అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ బై యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ద ప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ ఓషన్స్ అండ్ అదర్ బాడీస్ ఆఫ్ వాటర్ విల్ బి డబుల్డ్ బై. సో 2025, 2030, 2040, 2050. సో ప్లాస్టిక్ పొల్యూషన్ విల్ బి డబుల్ బై 2030 అండ్ అదే ట్రిపుల్ బై 2040. మీరు ఇప్పుడు మెరైన్ పొల్యూషనే కాకుండా ప్లాస్టిక్ పొల్యూషన్ ఎప్పుడు డబుల్ అవుతుంది, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎప్పుడు డబుల్ అవుతుంది ఒకసారి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు క్లీన్ సీ క్యాంపెయిన్. అంటే సీస్ని క్లీన్ చేయాలి అని ఒక క్యాంపెయిన్ ఆల్రెడీ ఇక్కడ పైన క్వశ్చన్లో చెప్పారు పొల్యూషన్ వల్ల. ఇట్ ఎయిమ్స్ టు ఎంగేజింగ్ గవర్నమెంట్, ద జనరల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఇన్ ద fight against marine plastic pollution. Yes, the Clean Sea campaign aligns with the goal of the Global Partnership on Marine Litter. The campaign focuses on single-use plastic and aim to eliminate them. So all three are correct. ఇండియాలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమున్నాయో ఒకసారి ఫోకస్ చేయండి. స్వచ్ఛ సురక్ష సాగర్ అలా. ద యుఎన్ గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ కెమికల్స్ వాస్ అడాప్టెడ్ డ్యూరింగ్ ద 5th session. కెమికల్స్ గురించి 5th session. ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కెమికల్ మేనేజ్మెంట్, కెమికల్స్ మేనేజ్ చేయాలి అని, ఇన్ బాన్ జర్మనీ. ఈ ఫ్రేమ్వర్క్లో ఏం డిస్కస్ చేశారు? ఈవెన్ రీసెంట్గా COP28 అవి కూడా జరిగాయి చూడండి. ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లీగల్ ట్రేడ్ అండ్ ట్రాఫికింగ్ ఆఫ్ కెమికల్ వేస్ట్, phase out the highly hazardous pesticides in agriculture by 2025, setting up policies and regulations aimed at reducing chemical pollution and promoting alternative. Yes, so all three are correct. So ఇది ఫ్యాక్చువల్ డేటా చూసుకోండి కరెంట్ అఫైర్స్లో. అండ్ 54th క్వశ్చన్,
54th, రోటర్డామ్ కన్వెన్షన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ. సో రోటర్డామ్ కన్వెన్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం ఫస్ట్. 1 సెకండ్. రోటర్డామ్ కన్వెన్షన్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ డిజైన్ టు ఫెసిలిటేట్ ఇన్ఫార్మ్ డెసిషన్ మేకింగ్ బై కంట్రీస్. అంటే ముందే డెసిషన్ చెప్పండి మీరు ఏం చేస్తున్నారు అని. విత్ రిగార్డ్స్ టు హజార్డస్ కెమికల్స్, అంటే హజార్డస్ కెమికల్స్ మాకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా లేదా, ఎక్కడ చేయాలనుకుంటున్నారో అలా. సో ప్రియడ్ ఇన్ఫర్మేషన్ కన్సెంట్ అంటారు. అలాంటివి ఏంటివి అంటే హెక్సాక్లోరైన్ బెంజీన్, క్లోరోబెంజైన్, పాలీబ్రోమైడ్ బైఫెనైల్. సో ఇలాంటి కెమికల్స్ మీకు నేమ్ తెలియకపోయినా మ్యాక్సిమం కెమికల్స్ కాబట్టి ఉంటుంది అని అజ్యూమ్ చేసుకోండి. అండ్ 1 2 3 4 5 ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ. సో ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ట్రీటీస్, ఈవెన్ కెమికల్స్ ఎక్కువ అయిపోతున్నాయని రీసెంట్గా ఒక కెమికల్ ట్రీటీ కూడా చూసుకున్నాం. అలా ప్లాస్టిక్ ట్రీటీ. This treaty was signed by countries in Ottawa and Canada. It's factual data. It was the world's first global treaty, global plastic meeda, to reduce plastic pollution. The treaty provides guidelines on how wealthy nations can assist poorer ones to achieve their plastic reduction. So ఇది లాజికల్గా కరెక్ట్ కాబట్టి సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. ద మౌంటైన్ క్లీనింగ్ క్యాంపెయిన్ అంటే ఇది మనం ఒక ఫ్యూచర్లో మనం వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవాలి. సో మనం వీఆర్ నాట్ ఓన్లీ పొల్యూటింగ్ ఓషన్, ల్యాండ్, సీస్, రివర్స్, కెనాల్స్, గ్రౌండ్ వాటర్ కాకుండా ఈవెన్ మౌంటైన్స్ని కూడా పొల్యూట్ చేస్తున్నాం. సో ద మౌంటైన్ క్లీనింగ్ క్యాంపెయిన్ 2024 ఈజ్ రిమార్కబుల్ ఇనిషియేటివ్ లెడ్ బై నేపాల్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద ఇంట్రొడక్షన్ ఆఫ్ అన్వాంటెడ్ సబ్స్టెన్స్ ఇంటూ ఎన్విరాన్మెంట్ as a result of human activity is known as pollution. Yes, the agents which cause environmental pollutions are called pollutants. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఇన్కరెక్ట్ అని అడిగారు, మనం ఫాస్ట్గా చూసుకొని కరెక్ట్ అని పెట్టేసేవాళ్ళం. సో నెయిదర్ 1 or 2. 58th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సస్పెండెడ్. ఇందాక పిఎం పార్టికల్స్ గురించి మాట్లాడుకున్నాం. వాలటైల్ అంటే ఏంటి, నాన్ వాలటైల్ అంటే ఏంటి అని. సస్పెండెడ్ particulate matters is mostly produced by automobiles, power plants, oil refineries. Correct. There are no determinantal ఏంటండి, ఈవెన్ అవి లోపలికి పోయినా ఒక మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కాజ్ అవుతాయి. నో డిటర్మినెంటల్ ఎఫెక్ట్ ఆఫ్ ద సస్పెండెడ్ పార్టికల్స్ ఆన్ హ్యూమన్ బాడీ. సో ఇక్కడ కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా, కరెక్ట్. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాంటీ నాకింగ్ ఏజెంట్. యాంటీ నాకింగ్ గురించి చెప్పాను ఇందాకే, ఆక్టేన్ నంబర్ అని. సో ఏది మనం బేస్ చేసుకుంటాం అంటే లెడ్ని బేస్ చేసుకొని చెప్తాం ఆ పెట్రోల్ మంచి పెట్రోలా కాదా అని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు అయోనైజింగ్ అండ్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. దీని ఆన్సర్ మీరే చూడండి. రేడియేషన్ అంటే ఏంటి, నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఏంటి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గివెన్ బిలో ఈజ్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు రేడియేషన్ డ్యామేజ్. రేడియేషన్ వల్ల ఏం డ్యామేజ్ అవుతుందంటే సొమాటిక్ డ్యామేజ్ refers to damage to cells that are associated with reproduction. No అంటే జనరల్గా నార్మల్ సెల్స్ని డ్యామేజ్ చేస్తే దాన్ని సొమాటిక్ సెల్స్ అంటారు. జెనెటిక్ డ్యామేజ్ refers to damage to cells that are not associated with reproduction. నో అసోసియేటెడ్ విత్ నాట్ అని ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ రాంగ్. సో కరెక్ట్ అడుగుతున్నాడు. హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే నెయిదర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కమ్స్ అండర్ ది సోర్సెస్ ఆఫ్ సాయిల్ పొల్యూషన్. మనకు సాయిల్ పొల్యూషన్ ఎందుకు అవుతుంది, ఈవెన్ ఆర్గానిక్ వేస్ట్ వేసినా కూడా మోర్ ఆర్గానిక్ వేస్ట్ వల్ల పొల్యూషనే అవుతుంది. ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇండస్ట్రియల్ సోర్స్, అగ్రికల్చర్ సోర్సెస్, డీకంపోజ్డ్ అంటే ఆల్రెడీ డీకంపోజ్ అయ్యింది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ తినేసి అది ఎక్స్క్రీట్ చేసింది దీన్ని. సో ఇది ఆర్గానిక్ సాయిల్ పొల్యూషన్ అవ్వదు. న్యాచురల్ ఎరోజన్ వల్ల కూడా ఏం కాదండి. సో 1 2 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 63rd. విచ్ వన్ ఆఫ్ ద ఆల్రెడీ 62 క్వశ్చన్స్ అయిపోయినాయి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ యూట్రోఫికేషన్. లేక్స్ మనం చాలా చిన్న చిన్న పాండ్స్ చూసింటాం. ఒకప్పుడు చూసిన పాండ్స్ ఎంతో బ్యూటిఫుల్గా ఉండే, ఇప్పుడు అంతా గలీజ్గా అయిపోయినాయి. ఎందుకు అంటే ఇలా యూట్రోఫికేషన్ వల్ల. యూట్రోఫికేషన్ ఈజ్ ద మెథడ్ ఆర్టిఫిషియల్లీ ఇంక్రీజింగ్. యూట్రోఫికేషన్ ప్రాసెస్ బై విచ్ వాటర్ బాడీ బికమ్స్ ఓవర్లీ ఎన్రిచ్డ్ విత్ న్యూట్రిజన్స్. సో సింపుల్ ప్లాంట్ లైఫ్. 64th. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్ విత్ రెఫరెన్స్ టు కంటామినేషన్ ఆఫ్ వాటర్. ఆల్రెడీ దీని గురించి చాలా క్వశ్చన్స్ చూసాం. మెర్క్యూరీ వల్ల మినీ మ్యాటర్ డిసీజ్ వస్తుంది, లెడ్ వల్ల బ్రెయిన్కి సంబంధించి డైస్లెక్సియా డిసీజ్ వస్తుంది, కాడ్మియం వల్ల ఇటాయ్ డిసీజ్ వస్తుంది.
సో హౌ మెనీ పేర్స్ ఆర్ కరెక్ట్? ఆల్ దీస్ పేర్స్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ పాయింట్ సోర్స్ పొల్యూషన్. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని పాయింట్ సోర్స్ అంటారు. నాన్ పాయింట్ సోర్స్ అంటే ఇండైరెక్ట్గా ఎక్కడి నుంచో స్టార్ట్ అయిన పొల్యూషన్ ఇక్కడ నుంచి మిక్స్ అయ్యి సమ్ టూ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది. సో దీన్ని నాన్ పాయింట్ సోర్స్ అంటారు. సో పొల్యూటెంట్ డైరెక్ట్లీ డిశ్చార్జ్ ఇంటూ వాటర్ ఫ్రమ్ స్పెసిఫిక్ స్పాట్ లైక్ డ్రైన్ పైప్స్ ఆర్ కాల్డ్ నాన్ పాయింట్ సోర్స్ అండి ఇది. సో రాంగ్. Pollutants from broader areas like roads, construction sites and agriculture causing diffuse pollutions are called diffuse. సో ఇది పాయింట్ సోర్స్ కాదు, నాన్ పాయింట్ సోర్స్. సో కావాలని క్రాస్గా ఇచ్చాడు. సో కరెక్ట్ అడుగుతున్నారా? ఎస్. సో బోత్ ఆర్ ఇన్కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్? వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే సమ్ హ్యూమిడ్గా ఉండేవి. ఇప్పుడు మనం రూమ్ ఫ్రెషనర్ అవన్నీ లిక్విడ్స్ అవన్నీ కొట్టడం వల్ల అప్పటికి ఇన్స్టెంట్గా బాగుంటాయి, కానీ అది కెమికల్స్తో నిండిండేది అండ్ అవి డిఫ్యూజ్ అయి ఉంటుందండి. ఆర్ కాంపౌండ్ దట్ డు నాట్ కాంట్రిబ్యూట్ ఎయిర్ పొల్యూషన్. నో. వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ విత్ లో వేపర్ ప్రెషర్. ఎస్. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. 67th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్ ఈస్ రికమెండెడ్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ ఇండోర్ పొల్యూషన్? మనం ఎప్పుడు పొల్యూషన్ బయటే అని అనుకుంటున్నాం, లోపల మనం యూజ్ చేసే వాటి వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. యూజింగ్ క్లీనర్ ఫ్యూయల్స్ లైక్ బయోగ్యాస్, కిరోసిన్స్, ఎలక్ట్రిసిటీ. ఎంకరేజింగ్ ద యూజ్ ఆఫ్ ఇంప్రూవ్డ్ స్టవ్ విత్ హై థర్మల్ ఎఫిషియన్సీ. ప్లాంటింగ్ అండ్ యూజింగ్ లో స్మోక్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ లైక్ బావల్. సో ఇవన్నీ ఇండోర్ పొల్యూషన్ తక్కువ చేస్తుంది. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. 68. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్స్? ఇవి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. ఎందుకు? టు రిమూవ్ ఫైన్ పార్టికల్స్ లైక్ స్మోక్ అండ్ డస్ట్ ఫ్రమ్ ఫ్లోయింగ్ గ్యాసెస్. ఎస్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ల్యాండ్ అనేది దాన్ని డీగ్రేడ్ అవుతుంది. అంటే ఒకప్పుడు బాగా యూజ్ అయ్యే ల్యాండ్ ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల డీగ్రేడ్ అయిపోవడం. ఇంక్రీజ్ ఇన్ మైక్రో ఆర్గానిజం విచ్ డీకంపోజెస్ ద ఆర్గానిక్ మ్యాటర్ నెగిటివ్లీ ఇన్ఫ్లుయెన్స్ ద. నో అండి. ల్యాండ్ డీగ్రేడేషన్ అంటే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ లేవనే. మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి కానీ వేస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ అవి ఇంకా ల్యాండ్ని ఇంకా డీగ్రేడ్ చేసేది. ఇక్కడ విచ్ డీకంపోజ్ అన్నాయి. ఒకవేళ చెత్తని డీకంపోజ్ చేసేవి అయితే అది యూజ్, ఎందుకంటే అది మంచి కాంపోస్ట్ని ఇస్తుంది మనకి. అదే మైక్రో ఆర్గానిజమ్స్ కెమికల్స్ని రిలీజ్ చేసే అవైతే వేస్ట్వి. సాయిల్ ఎరోషన్. నో. స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ లైక్ క్యాన్సర్ అఫెక్టింగ్ నర్వస్ సిస్టమ్. సో 2 and 3 ఆర్ కరెక్ట్. చూసారా? ఫస్ట్ వన్ రాంగ్. సో ఫస్ట్ ఈజీగా ఎలిమినేట్ చేసేస్తే ఈ 2 ఆప్షన్స్లో 2 ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. సో అలా కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ గెస్ చేయొచ్చు. అండ్ 78th క్వశ్చన్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ బయోడిగ్రేడబుల్ వేస్ట్? డీగ్రేడబుల్ అంటే ఏంటి? కొన్ని రోజుల తర్వాత అది మళ్ళీ అక్కడ కనిపించదు. అదే నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఎన్ని సంవత్సరాలైనా, అంటే మరీ ఎన్ని సంవత్సరాలు అంటే కొన్ని 200, 300 అలా కాకుండా దానికి ఒక టైం పీరియడ్ ఉంటుందంటే సమ్ 5 years, 10 years అలా. సో పేపర్ కూడా కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉండే పేపర్ అక్కడ కనపడదు. ఫుడ్ వేస్ట్ కూడా మాన్యూర్, కానీ గ్లాస్ మాత్రం అక్కడే ఉంటుంది. సో 1, 2, 3 ఆర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. షుగర్ వల్ల ఏం వస్తుందండి? ప్రెస్ మడ్ వస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల ఫ్లై యాష్. ఫర్టిలైజర్స్ వల్ల జిప్సమ్. పల్ప్ అండ్ షుగర్ వల్ల లైమ్ మడ్. సో A:2. సో ఒక్కటే ఉంది చూసారా? మ్యాచ్ ద ఫాలోయింగ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్. ఒకవేళ ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేస్తే ఈజీలీ యూ క్యాన్ ఎలిమినేట్. మోస్ట్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ వేస్ట్ జనరేటెడ్ ఫ్రమ్. రేడియో యాక్టివ్ ఎక్కడ యూస్ చేస్తామండి మనం? మ్యాక్సిమం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఎక్కువ యూస్ చేస్తాం, ఎందుకంటే మోర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలి. క్యాన్సర్ హాస్పిటల్లో కూడా దొరుకుతుంది, కానీ చాలా రేర్, అంటే రేర్లో రేర్. ప్రియారిటీస్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇది చూడండి కొంచెం లాజికల్గా. ఫస్ట్ మన ప్రియారిటీ ఏముండాలంటే ఫస్ట్ వేస్ట్ రాకుండా చూసుకోవాలి. తర్వాత సెకండ్ ప్రియారిటీ వచ్చిన వేస్ట్ని రీయూజ్ అన్న రీసైకిల్ అన్న చేసుకోవాలి. థర్డ్ ఏముంటుంది? ఆ వచ్చిన వేస్ట్ని మేనేజ్ చేసుకోవడం. సో కొంచెం క్రాస్గా ఇచ్చాడు. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఫ్యూయల్ ఎఫిషియంట్ కార్స్. Fuel efficient cars will give more mileage using fuel. Yes, they increase the carbon footprint. No, and they already fuel efficient cars అంటున్నారు. సో దే డు నాట్ ఇంక్రీజ్ ద కార్బన్ ఫుట్ప్రింట్. చూసారా ఇక్కడ మళ్ళీ ఇన్కరెక్ట్ అడిగారు. సో ఓన్లీ 2 ఈజ్ ఇన్కరెక్ట్.
విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్. బ్యాక్గ్రౌండ్ రేడియేషన్స్ అంటే ఆల్రెడీ అట్మాస్ఫియర్లో జరుగుతున్న రేడియేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ఆర్గనైజింగ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్, దాన్ని బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని అంటారు. 76th క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకో లేబులింగ్. మనం ఎందుకు చేస్తామండి ఇది ఎకలాజికల్ పార్క్, ఎందుకంటే దాన్ని ప్రిజర్వ్ చేయడానికి, దాని గురించి అవేర్నెస్ తెచ్చుకోవడానికి. ప్రొటెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ టు మేక్ కన్స్యూమర్స్ అవేర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్. ఎంకరేజింగ్ ఎఫిషియంట్ మేనేజ్మెంట్ ఆఫ్ రిన్యూవబుల్ సోర్సెస్ టు ఎన్ష్యూర్ దర్ అవైలబిలిటీ టు ఫ్యూచర్ జనరేషన్. ఎంకరేజింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎకోసిస్టమ్ అండ్ స్పీసీస్ డైవర్సిటీ. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఎకో లేబుల్ ఇన్ ఇండియా అంటే, ఎకో లేబుల్ అంటే ఇలా ఒక పాట్ సింబల్లో ఉంటుందండి, ఇలా ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ థింగ్స్ అని. ఈజ్ గివెన్ బై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బ్యూరో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డీఫారెస్టేషన్. డీఫారెస్టేషన్ అంటే ఏంటండి, ఇక్కడ ఉన్న చెట్లనన్నీ తీసేయడం. ఇక్కడ తీసేయడం వల్ల ఇక్కడ ఉండే సాయిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది, సాయిల్ ఎరోషన్. అండ్ ఒకవేళ ఇదే ఒక కొండ మీద ఉందనుకోండి, తీసేయడం వల్ల ఇక్కడ ఉండేవి బ్రేక్ అయిపోయి ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతాయి. రైజ్ ఆఫ్ సీ లెవెల్ను, లాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్. మేబీ ఇక్కడ ఒక కోతి కూర్చుంది, ఉడతలు కూర్చున్నాయి, ఇవన్నీ ఇంకా చచ్చిపోతాయి కదండి. సో లాస్ ఆఫ్ వైల్డ్ హ్యాబిటేట్. సో 1 to 4. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఆర్ కన్సిడర్డ్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు మనం యూస్ చేసినా కూడా పడేసిన తర్వాత దానివల్ల ఎన్విరాన్మెంటల్కి ఏం ఎఫెక్ట్ అవ్వవు అని. అన్లెడెడ్ పెట్రోల్, అవును పెట్రోల్ బాగా యూజ్ అయిపోతుంది, బాగా ఎఫిషియెంట్గా బర్న్ అవుతుంది. థర్మోకోల్ గ్లాసెస్. వాటర్ బేస్డ్ పెయింట్స్, అవును వాటర్ బేస్డ్ పెయింట్ అంటే వాటర్ పడడం వల్ల మళ్ళీ క్లీన్ అయిపోతాయి. డబుల్ రిఫైన్డ్ మోటార్ ఆయిల్, ఎస్. ట్రెడిషనల్ చుల్లాస్. సో 5th one తీసేస్తే 1 ఉండాలి, 3 ఉండాలి అండ్ 4 ఉండాలి. థర్మోకోల్ గ్లాసెస్, ఐ డోంట్ నో, బట్ థర్మోకోల్ ఈజ్ నాట్ గుడ్ అని విన్నాను. సో దిస్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ 1, 3, 4. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి సీన్ యాజ్ ద కాజెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఇంత కంట్రోల్ అవ్వడానికి ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, దాంట్లో ఒక చెట్టు ఉంది, ఒక పాండ్ ఉంది, 2 మనుషులు ఉండేవాళ్ళు, ఈ చెట్లకు రోజు 5 కాయలే కాస్తుంది, ఇది ఒక 5 మంది తాగేవాళ్ళు, ఓకే 2 మెంబర్స్కి ఓకే, వీళ్ళకి పెళ్ళి అయింది, ఇంకా ఒక 2 పుట్టారు, ఇప్పుడు 4 మెంబర్స్ ఓకే, వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. వీళ్ళకు మళ్ళీ పెళ్ళయ్యి ఒకేసారి ఒక 5-6 మెంబర్స్ పుట్టారు అనుకోండి, అది వాళ్ళకి ఉండడానికి చెట్టు నరికేస్తారు. కానీ అప్పుడు ఫుడ్ కాన్స్టెంట్ అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు రిలీజ్ చేసే సమ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ వల్ల ఈవెన్ ఆ వాటర్ ఏరియాను కూడా ఆక్యుపై చేసేస్తారు. అలానే అండి ఎన్విరాన్మెంటల్ డిగ్రేడ్ జరుగుతుండేది, అన్కంట్రోల్డ్ పొల్యూషన్ గ్రోత్. అదే వీళ్ళు ఒక్కొక్కరినే బర్త్ ఇవ్వడం అలాంటివి చేస్తే మేబీ గుడ్ అయ్యేది. టెక్నికల్ అడ్వాన్స్మెంట్, పూర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, మోర్ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల, ఇంప్రాపర్ పర్సనల్ హ్యాబిటేట్స్. సో ఆల్ దీస్ 4 ఆర్ కరెక్ట్. అండ్ 81st క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈజ్ రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ది. ఏం ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ కాజ్ అవుతుంది అంటే అట్మాస్ఫియరిక్ టెంపరేచర్. సో మనం ఏమనుకుంటాం, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమేమి అవుతాయి అని అనుకుంటున్నాం. కాదు, అసలు గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు. సో క్వశ్చన్ కొంచెం క్రాస్గా అడిగాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. బయోట్రిక్, ఇది ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఏ కమ్యూనిటీ లెవెల్ పైరాలసిస్ సిస్టమ్ టు యూటిలైజ్ వేస్ట్ ఇన్ ద రూరల్ విలేజెస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్ 2024 ఇంట్రడ్యూస్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. 2024లో వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ ఒక్క అమెండ్మెంటే కాదు, నియర్లీ ఒక 4 to 5 ఎన్విరాన్మెంటల్ అమెండ్మెంట్స్ జరిగాయి, ఒకసారి చూసుకోండి. దీస్ రూల్స్ అమెండ్ ద ఎగ్జిస్టింగ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2016. కన్ఫ్యూజ్ చేయడానికి 2018 అడగచ్చు, 2020 అనొచ్చు. సో 2016. The amendment aimed to reduce the use of single-use plastic by imposing rigorous regulations on their production, sale and use. Correct. Manufacturers, importers and brand owners are not responsible for collecting and managing plastic waste generated from their products. No, are responsible అని అన్నారు. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. దీన్నే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని కూడా అంటారు ఇండైరెక్ట్గా.
ఆల్గల్ బ్లూమ్స్ అంటే ఆల్గే ఎక్కువైనా అతి అయిపోతే దాన్ని బ్లూమ్స్ అంటారు. ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ వాటర్ క్యాన్ లీడ్ టు ఎక్సెసివ్ గ్రోత్ ఆఫ్ ప్లాంక్టన్స్ algae resulting in the algae blooms. So correct. Harmful algae blooms release neurotoxins and hepotoxins. So toxins అన్నారు కాబట్టి మనకు న్యూరో అవన్నీ తెలియకపోయినా. రెడ్ టైడ్స్ ఆర్ కాజ్డ్ బై డైనోఫ్లంగలేట్స్ ఏ పార్ట్ ఆఫ్ మెరైన్ ప్లాంక్టన్ మే బి కరెక్ట్. సో ఏంటి 1, 2, 3 ఆర్ కరెక్ట్. అండ్ 85th క్వశ్చన్. న్యూట్రియంట్ enrichment of lake at an accelerated rate caused by human activities and at the consequent aging phenomena is known as cultural eutrophication. No అండి, enrichment of lake at an accelerated rate caused by human activity. yes ఒకవేళ అదే న్యాచురల్గా అదంతా కదా యూట్రోఫికేషన్ జరిగితే అది న్యాచురల్ యూట్రోఫికేషన్, అది హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల జరిగితే కల్చరల్ యూట్రోఫికేషన్. అండ్ బయో రెమిడియేషన్ అంటే ఏంటి, బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఒకసారి చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద శానిటరీ ల్యాండ్ఫిల్. ల్యాండ్ఫిల్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ఫిల్స్ ఉంటాయి. క్యాపిలరీ ల్యాండ్ఫిల్స్, శానిటరీ ల్యాండ్ఫిల్స్ ఆల్రెడీ మనం చూసుంటాం. లాస్ట్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త, కార్నర్ ఏరియాస్ అని చెత్త పడేస్తారు. ఆ చెత్తను కలెక్ట్ చేసి మళ్ళీ వేరే చోట పడేస్తారు, దాన్ని ల్యాండ్ఫిల్స్ అంటారు. దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. మనం ఇది ఎందుకు డిసైడ్ చేస్తారు ఇక్కడ అని అనుకుంటాం. కొంతమంది ఈవెన్ యూజ్లెస్గా ఎక్కడ పడితే అక్కడ కూడా వేస్తారు. అది కాకుండా ఏ కంట్రోల్డ్ ఏరియా ఫర్ బర్నింగ్ అండ్ ఇంధన్ వేస్ట్, ఏ స్పెషల్లీ డిజైన్డ్ ఏరియా ఫర్ safe disposal of solid waste with minimum environmental impact is sanitary landfill. ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ 2022 ఇంట్రడ్యూస్ డిజిటలైజ్డ్ సిస్టమ్ అప్రోచ్. అవును, ఎవరు ఎక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు, ఎంత కలెక్ట్ చేసుకుంటున్నారు అవంతా. ఇండియా ర్యాంక్ 7th కాదండి, ఇండియా ర్యాంక్స్ 3rd అమాంగ్ ద లార్జెస్ట్ జనరేటర్. చూసారా ఏ స్టేజ్ ఎంత యూజ్ చేస్తున్నాం. మేబీ కరెక్టే అయి ఉండొచ్చు, బికాజ్ మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్ కాబట్టి ఎక్కువ మంది ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తున్నారు అని. బట్ అదొక రీజన్ అవ్వకూడదండి. ఆ ఎలక్ట్రానిక్స్ కూడా మనం ఎందుకు యూజ్ చేస్తున్నామో మైండ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. ఊరికనే అందరూ కొంటున్నారు కదా అని ఎలక్ట్రానిక్స్ కొనడం ఈజ్ నాట్ గ్రేట్ థింగ్ అకార్డింగ్ టు మీ. బట్ ఫ్యూ పీపుల్స్ ఊరికనే వేస్ట్ చేస్తున్నారు. ఊరికే దాన్ని ఎక్కడ డీకంపోజ్ ఎక్కడ పడేస్తున్నారో తెలియదు, ఈవెన్ వేరే దాన్ని రీయూజ్ చేయకుండా. సో అలాంటి వాళ్ళ కోసమే ఇదంతా ఎక్కువ అయిపోవడం. ఓజోన్ లేయర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. ఆల్రెడీ క్వశ్చన్ చాలా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే వీ షుడ్ ఫీల్ బ్లెస్డ్ అండి, మనకి దేవుడు సహకారం ఉంది అని. బట్ అందరికీ ఉండాలి కాబట్టి అన్ని క్వశ్చన్స్ రావు, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎస్. వాట్ ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ స్నో బ్లైండ్నెస్? స్నో బ్లైండ్నెస్ అంటే ఏంటి అంటే స్నోలో నుండి యువీ రేడియేషన్స్ రిఫ్లెక్ట్ అయ్యి మనకి స్నో కనిపించకపోవడం. ఓవర్ ఎక్స్పోజర్ టు అల్ట్రా వయలెన్స్ రేడియేషన్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది స్నో అండ్ ఐస్ ఇస్ కాల్డ్ స్నో బ్లైండ్నెస్. దానివల్ల వేరే డిసీజెస్ కూడా వస్తున్నాయంట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆన్ డీఫారెస్టేషన్. అంటే ఇందాకే చెప్పాను ఇలా ఫారెస్ట్ ఏరియాని తీసేయడం. డీఫారెస్టేషన్ డిస్ట్రాయ్స్ హ్యాబిటేట్ అండ్ కాంట్రిబ్యూట్స్ టు స్పీసీస్ ఎక్స్టింక్షన్. ఎస్. ద అమెజాన్ రైన్ ఫారెస్ట్ సఫర్ ఫ్రమ్ ద సిగ్నిఫికెంట్ డీఫారెస్ట్ కంపేర్డ్ టు అదర్ రైన్. అవునండి, రీసెంట్గా అసలు చాలా నియర్లీ అమెజాన్ ఫారెస్ట్ని మనం లంగ్స్ ఆఫ్ అర్త్ అని అంటాం. అలాంటి లంగ్నే ఒక లంగ్ని తీసేశారు వాళ్ళు. ఇలాంటి లంగ్స్లో ఒక లంగ్ మొత్తం 30 to 50% డెస్ట్రాయ్ చేసేసారు. ఇంకా ఈ హాఫ్ లంగ్ ఆల్రెడీ ఉన్న పొల్యూషన్కి డబల్ చేసినారు. సో బోత్ ఆర్ కరెక్ట్. 91st. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఆర్ వేస్ట్ that cannot be broken down or decomposed by natural process persisting in the environment for long time. Yes, అంతే కదండి. బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఆర్ వేస్ట్ దట్ కెనాట్ బి బ్రోకన్. నో సగం రాంగ్ ఇచ్చారు. సింథటిక్ ఫైబర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఎస్, ఫైబర్స్ కాటన్, ఖాదీ క్లాత్స్ అవన్నీ యాక్చువల్లీ మనకి అనిమల్స్ నుంచి వచ్చేవి కాబట్టి డిగ్రేడబుల్. దాన్ని ఎన్నో కెమికల్స్ వేసి మీరు వాటర్ వేసినా ఇది పీడ్చుకోదు, మీరు ఏం చేసినా ఇది ఫైర్లో వేసినా కాల్చినా కూడా ఏం కాదు. అది పెద్ద పెద్ద ఆస్ట్రానామికల్ వాళ్ళన్నా ఫైర్ ఇంజన్లో పనిచేసే వాళ్ళు యూజ్ చేసినా ఓకే, వాళ్ళకు ఒక అర్థం ఉంటుంది. కానీ జనాలు ఏం చేస్తున్నారు, స్టైల్కో లేక వాళ్ళ బ్రాండ్ తెలియజేయడానికో ఏ క్లాత్ పడితే అది కొంటున్నారు. సో దానివల్ల పొల్యూషన్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం. మనం అనుకుంటాం ఇది జస్ట్ క్లాతే కదా, ఇట్స్ నాట్ జస్ట్ అండ్ క్లాత్.
ఈవెన్ ఫుడ్ కూడా మనం తీసుకునే ఫుడ్లో ఎన్నో కెమికల్స్ వస్తున్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫుడ్, వాటి వల్ల రిపర్కషన్స్ చాలా వీ నీడ్ టు ఫేస్. ఒక్కరు ఫేస్ చేయాలి కదా, ఎంటైర్ ఇండియా, ఎంటైర్ వరల్డ్ షుడ్ ఫేస్ దట్. సో బిఫోర్ యూ డూ సంథింగ్, ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇట్స్ అవుట్ ఆఫ్ ఎన్ టాపిక్ బట్ ఐ నీడ్ టు డిస్కస్. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ తింటాడు, చాక్లెట్ పేపరే కదా అని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాడు, బిస్కెట్ పేపరే కదా, లేసే కదా, కుర్కురేనే కదా, ఏది పడితే అది ఎక్కడ పడితే అది పడేస్తాడు. అండ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అది పికప్ చేసుకొని అమ్ముతున్నాడు. సో ఇది ఒక పర్సన్, నేను ఇది చెప్తే ఏమన్నాడు, వీఆర్ క్రియేటింగ్ అన్ ఎంప్లాయ్మెంట్. దిస్ ఈజ్ వాట్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇదా అండి ఎంప్లాయ్మెంట్ అంటే? అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? బికాస్ ఆఫ్ మార్క్స్ ఏదో ఒక జాబ్ రావాలన్నా, ఇట్స్ నాట్ ఫర్ జాబ్ ఆర్ ఇట్స్ నాట్ ఫర్ మార్క్స్. మన మైండ్ని ఎన్హాన్స్ చేయడం, ప్రొడక్టివ్గా బతకడం కోసం, హౌ ప్రొడక్టివ్ వీఆర్ లివింగ్, ఎంత హ్యాపీగా ఉన్నాము అని. చాలామంది ఈవెన్ ఇప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తారు, నేను పడేసి కూడా హ్యాపీగా ఉన్నా, 100 మంది చేయండి నాకెందుకు. అదే అండి అనేది, 100 మంది గొర్రెలు పడేసినారు, ఇప్పుడు నువ్వు కూడా గొర్రె అవుతావా? ఐమ్ నాట్ స్కోల్డింగ్ ఎనీవన్, బట్ ఏమవుతుందండి? ఒక్క చాక్లెట్ పేపర్, ఒక్క బిస్కెట్ పేపర్ పట్టుకోండి, బ్యాగ్స్ ఉంటాయి, ఏం కాదు, చేతిలో పట్టుకున్న అదొక నామోషిలాగా, ఓ చీ ఏంటి నేనా అని. అప్ టు యూ, ఐ వాంట్ టు షేర్ చెప్తున్నాను. చిన్న ఎంత పెద్ద చేంజ్ అయినా ఈ హౌస్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకే మీ హౌస్లో వినలేదు, వాళ్ళు మూర్ఖులు అనుకొని వదిలేసండి, మీ నుంచి అన్నా స్టార్ట్ అవ్వాలి. మా ఇంట్లో వినట్లేదు అదంటే గొడవ, ఇంకా చెప్పండి, ఒక మనిషికి ఒక మాట, గుడ్డుకు ఒక దెబ్బ అన్నట్టు చెప్పండి. వినలేదా వదిలేయండి, కానీ వాళ్ళ ముందే మీరే తీసుకోండి. అది ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఒక చెత్తని మీరు తీసుకొని డస్ట్బిన్లో పడేస్తున్నారు అంటే పక్కనోడికి షేమ్ఫుల్గా అనిపించాలి, నేనేంటి పడేయకుండా ఇలా చేస్తున్నాను. ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ వీఆర్ నాట్ రీడింగ్ జస్ట్ ఫర్ మార్క్స్. ఇప్పుడు ఆల్రెడీ చూసారు, ఇండోర్ పొల్యూషను, అవుట్డోర్ పొల్యూషన్, బయో మ్యాగ్నిఫికేషన్, తినేది పొల్యూషనే, కక్కేది పొల్యూషనే, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూషన్. ఈ పొల్యూషన్ ఎప్పటి నుంచో ఉంది, ఇది అతి అయిపోతుంది. ఏదైనా ఎక్సెస్ అయితే వరెస్ట్, ఇప్పుడు ఎక్సెస్కి అతి అయిపోతుంది. సో ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన పేరెంట్స్ అయితే చదువుకోలేదు, ఏదో వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి, బట్ వీఆర్ రీడింగ్ గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్, యూపీఎస్సీ ఆఫీసర్స్ అవ్వాలి అని అనుకుంటున్నాం. సో బీ ఏ చేంజ్. అండ్ వన్ థింగ్, జర్నీ ఆఫ్ 100 miles స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. ఆ సింగిల్ స్టెప్ మీరు స్టార్ట్ చేయండి. మీతో పాటు 1000 మంది వస్తారు, 2 వస్తారు, 3 వస్తారు, ఎవరు రాకపోయినా మీకు అనవసరం. మీకోసం మీరు చేయండి, మీ కాన్షియస్నెస్ కోసం. బట్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఐ నెవర్ థ్రోడ్ ఎనీథింగ్. నాకు ఇంకా నా బ్యాగ్లో కుళ్ళిపోతేనే నాకు అది ఇష్టం, ఏం కాదు. నేను నా చెత్త నా దగ్గరే కుళ్ళిపోయింది అని ఫీల్ అవుతాను. ఎవరెవరికో వేసి, అండ్ కర్మ ఆల్సో రిపీట్స్. అది కొంతమంది నమ్ముతారు, నమ్మకపోవచ్చు. ఎనీహౌ సారీ ఇఫ్ కొంతమందికి ఏమైనా ఇది నెగిటివ్గా అనిపిస్తే. అండ్ లెట్స్ కంటిన్యూ ద టాపిక్. Synthetic fiber is an example of non-biodegradable waste, so only 2 is correct. For which of the following types of waste is composting an appropriate method for dealing with? Which of the following type of waste is ఏ వేస్ట్ని మనం కాంపోజిట్ చేసుకోవచ్చు అంటే ఆర్గానిక్ వేస్ట్ని, ఎలక్ట్రానిక్స్ని ఈవెన్ మనమే కొరకలేము. చిన్న మైక్రో ఆర్గానిజమ్స్, కొన్ని వాటికి కెపాసిటీస్ ఉంటాయి బట్ నాట్ మోస్ట్లీ. సో ప్లాస్టిక్ వేస్ట్ కూడా, హజార్డస్ వేస్ట్ కూడా. సో ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ స్మాగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కాంపోజ్డ్ ఆఫ్ ఫైన్ సాలిడ్ పార్టికల్స్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ క్రషింగ్, గ్రైండింగ్ అండ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్నో. It is dense water vapor nearly as thick as fog. Combination of smoke and fog often seen in industrial areas. Yes, correct. Biological oxygen demand అంటే ఆక్సిజన్ ఎక్కువ కావాలి అని బయోలాజికల్ ఆర్గానిజమ్స్ డిమాండ్ చేస్తున్నాయి. The amount of oxygen required by bacteria to break down the organic matter present in certain volume of sample water. Yes. 95th question. Blue carbon, black carbon, brown carbon, green carbon. Blue carbon, soot emitted from incomplete combustion of fossil fuels and biomass. దీన్ని బ్లాక్ కార్బన్ అంటారు. బ్లూ కార్బన్
వరల్డ్ ఓషన్స్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్. సో రాంగ్ ఇచ్చండి. బ్రౌన్ కార్బన్ అసోసియేటెడ్ విత్ బ్రౌన్ స్మోక్. బ్రౌన్ మేబీ మన అదృష్టం బాగుంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. గ్రీన్ కార్బన్స్ స్టోర్డ్ ఇన్ ప్లాంట్స్ అండ్ సాయిల్స్ ఆఫ్ న్యాచురల్ ఎకోసిస్టమ్. సో ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. కొంతమంది అప్పుడప్పుడు చాలా దేవుడి ఫేవర్ చాలా ఎక్కువ ఉంటే ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్ అనుకొని 2 ఓన్లీ కరెక్ట్ అని పెడతారు. అప్పుడు కూడా రైట్ అవుతాయి. బట్ రియల్ అయిన ఆన్సర్ మాత్రం మన కాన్షియస్ ప్రకారం ఇవి 2 రాంగ్, ఇవి 2 రైట్. 96th, హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఎన్విరాన్మెంట్కి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అని చేయడం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎయిర్ ఎన్విరాన్మెంట్, బయోలాజికల్ రిస్క్ అసెస్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఎందుకు అంటే ఇవి 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అండి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఇది చూడము, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ చూస్తామంటే ఎకనామికల్ డెవలప్మెంట్ ఆపేయాలి, లేకపోతే తగ్గించాలి, లేకపోతే సమ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అని. సో ఓన్లీ 3 ఆర్ కరెక్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అకార్డింగ్ టు ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను డీల్ చేశాను. బట్ ఒకసారి చూసుకోండి, హైయెస్ట్ వచ్చి ఇదండి, లోయెస్ట్ వచ్చి ఇది. సో ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో అంటే లాస్ట్ SF6 ఉండాలి అండ్ ఫస్ట్ 3 ఉండాలి. ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 2 in their potential increasing order. Yes, increasing order, last 3. So ఇది 3 is the answer. సో నేనేదో ఇలా లాస్ట్ 3 ఇది 2 అంతేకాదు, నాకు ఇవన్నీ కూడా తెలుసు. నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్. సో బీ కేర్ఫుల్ వన్స్ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా హౌ టు టీచ్. నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అంత గుడ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా I tried my level best. If wanted, see that. Graded response action plan. కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్కి ఇలాంటి యాక్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువ కాబట్టి. ఇట్ ఈస్ ఎ స్ట్రాటజిక్ ఫ్రేమ్వర్క్ డిజైన్ టు కంబాట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఎంటైర్ ఇండియా. నో, ఢిల్లీ ఇప్పుడే చెప్పాను కదండి ఢిల్లీ అని. ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ MC మెహతా ఇన్ 2016 కేస్. రెస్ట్రిక్షన్ ఆన్ పొల్యూటింగ్ యాక్టివిటీస్ ఆర్ బేస్డ్ ఆన్ PM 2.5 అండ్ కాన్సన్ట్రేషన్. ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఫస్ట్ PM 2.5 వీటి వల్లే ఎక్కువ పొల్యూషన్ అవుతుంది, ఇవి ఆపేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ రీసెంట్గా అమెండ్ వల్ల అన్ని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో అన్నీ తీసుకొని ఇప్పుడు చేస్తున్నారు. 99th, కన్సిడర్ ద ఫాలోయింగ్ గ్రీన్ క్రాకర్స్ ఒక పొల్యూషన్, మళ్ళీ దాంట్లో గ్రీన్ క్రాకర్స్ కొంచెమన్నా తగ్గిద్దామని ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. మన ఎఫర్ట్ కూడా మనం చేయాలి. దే ఆర్ డెవలప్డ్ బై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ నేషనల్ ఎన్విరాన్మెంటల్. ఎస్ అండి, నీరి. దే డు నాట్ ఎమిట్ ఎనీ కైండ్ ఆఫ్, మరీ ఇట్లా అతి స్టేట్మెంట్, ఎనీ కైండ్ ఆఫ్ కాదు, బేరియం నైట్రైట్ అనేది ఇంపార్టెంట్, అది కూడా 30% రిడ్యూస్ చేస్తాను అంతే. సో ఇది రాంగ్, కరెక్ట్ అడుగుతున్నారు. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ద ప్లాస్టిక్ ఓవర్షూట్ డే 2023 రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్? ఎర్త్ యాక్షన్. ప్లాస్టిక్ ఓవర్షూట్ డే, ఎర్త్ ఓవర్షూట్ డే అంటే ఇంతకు మించి నేను ఇంకా తీసుకోలేను ప్లాస్టిక్ అనేదాన్ని ప్లాస్టిక్ ఓవర్షూట్ డే, అలాంటి డేని కూడా మన వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఓన్లీ 2. సో ఓన్లీ 100 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నా అండి. నెక్స్ట్ పార్ట్లో ఇంకో 100 క్వశ్చన్స్, టోటల్ 300 క్వశ్చన్స్లో ఫస్ట్ పార్ట్ 100, సెకండ్ పార్ట్ 100, థర్డ్ పార్ట్ 100 డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకే డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ చేయండి. అండ్ ఏదన్నా బుక్స్ సజెషన్స్ ఆల్రెడీ నేను సజెస్ట్ చేశాను, ఏ బుక్ ఎలా చదవాలి ఏంటి అని. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఆల్రెడీ మనం 1 to 100 క్వశ్చన్స్ చూసుకున్నాం ఫాస్ట్ రివిజన్లో. ఇప్పుడు సేమ్ 1 to 100 డిఫరెంట్ క్వశ్చన్స్. సో టోటల్ 200 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తున్నాం. మెయిన్లీ ఈ టాపిక్స్ ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ. సో ఫస్ట్ బిట్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇక్కడ సెకండ్ పేజ్లో ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్ ఆఫ్ ది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2024. సో మనం ఏం చేయాలి, అమెండ్మెంట్స్ రీసెంట్గా వచ్చిన ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 7 to 8 అమెండ్మెంట్స్ అయ్యాయి, అవన్నీ ఒకసారి చూసుకోండి. ద అమెండ్మెంట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బై ఇంపోజింగ్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆన్ ద ప్రొడక్షన్, సేల్ అండ్ యూజ్. ఆటోమేటిక్గా ఇలాంటి క్వశ్చన్స్ చూపిస్తే ఇది
ఫ్యాక్చువల్ డేటా కాదు కాబట్టి యూ క్యాన్ సే దట్ ఇట్స్ కరెక్ట్. నాన్ కంప్లైన్స్ విత్ ద రూల్స్ క్యాన్ రిజల్ట్ ఇన్ పెనాల్టీస్ అండ్ ఫైన్స్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే ఎంత మైక్రాన్స్ ఒకసారి కామెంట్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ స్వచ్ఛ భారత్ మిషన్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ శానిటేషన్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఇన్ 2019. నో అండి, ఇట్స్ నాట్ 2016. సారీ, 2014లో లాంచ్ చేశారు. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ వాస్ టు అచీవ్ అన్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియా బై October 2nd, 2024. October 2nd ఎందుకో కూడా కామెంట్ చేయండి. ఇట్ హ్యాస్ అచీవ్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6.2 11 years ahead of stipulated time. ఎస్, ఎన్ని సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయండి? 17 సస్టైనబుల్ గోల్స్లో సిక్స్త్ది క్లీన్ శానిటైజేషన్. దాంట్లో 6.2 ఈజ్ ఫర్దర్ డివిజన్. సో ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. పొల్యూటెంట్స్ అండ్ కాసెస్ డిఫరెంట్. ఈవెన్ వాటర్లో ఉండే పొల్యూటెంట్స్ వల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి, ఎయిర్లో ఉండే పొల్యూటెంట్స్ వల్ల డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. దాంట్లో సల్ఫర్ డయాక్సైడ్స్ ఇరిటేషన్ టు ఐస్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ రెస్పిరేటరీ డిసీజెస్, ఓజోన్ స్కిన్ క్యాన్సర్. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ కూడా ఒకసారి చూసుకుని కరెక్ట్లీ అడుగుతున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బ్లూ ఫ్లాగ్షిప్ సర్టిఫికేషన్. అంటే బ్లూ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఓషన్ని సర్టిఫై చేస్తున్నారు. ఇట్ ఈస్ అవార్డెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. నో, ఇట్స్ రాంగ్. మినికాయ్ థుండి బీచ్ అండ్ కడ్మండ్ బీచ్ లొకేటెడ్ ఇన్ లక్షద్వీప్ ఆర్ యాడెడ్ ఇన్ ద లేటెస్ట్. ఎస్, మన ఇండియా నుంచి 12 ఉన్నాయి. అవి ఏంటో చూసుకోండి. మెయిన్గా ఏపీలో ఏమున్నాయి చూడండి. ఇండియా హ్యాస్ 12 బీచెస్ ఇన్ టోటల్. క్వాలిటీ ఆఫ్ బాతింగ్ వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద పారామీటర్స్. సో 4 పారామీటర్స్ని తీసుకొని చేస్తున్నారు. తమిళనాడు హ్యాస్ ద హయ్యెస్ట్ నెంబర్. నో అండి, కర్ణాటక అండ్ లక్షద్వీప్ హ్యాస్ ద హయ్యెస్ట్. సో మనకు 2, 3, 4 ఉండాలి. సో 2, 3, 4 ఆన్సర్ ఈజ్ 2. 5th క్వశ్చన్. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అంటే మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేసే ముందు ఎన్విరాన్మెంట్ని ఇంపాక్ట్ ఎంత ఉంది అని చూస్తాం. ఎయిర్ ఎన్విరాన్మెంట్ చూస్తాం, బయోలాజికల్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, రిస్క్ అసెస్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చూడం, ఎందుకంటే బోత్ ఆర్ వైస్ వర్సా. ఎన్విరాన్మెంట్కి ఎకాలజీకి డిఫరెన్స్. మనం ఎన్విరాన్మెంట్ కన్సిడర్ చేసినామనుకో ఎకలాజికల్ డెవలప్మెంట్స్ ఉండవు. ఎకనామిక్ డెవలప్మెంట్ కన్సిడర్ చేస్తే ఎన్విరాన్మెంట్ని కాంప్రమైజ్ చేయాలి. సో ఓన్లీ 3 ఆర్ కరెక్ట్. 6th. అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అకార్డింగ్ టు దేర్ రిలేటివ్ గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. సో ఇక్కడ మనం పొటెన్షియల్స్ చూసుకోవాలి. డిక్రీజింగ్ ఆర్డర్ అడుగుతున్నారు, ఇంక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ హైయెస్ట్ ఏంటంటే 1st అండ్ లోయెస్ట్ ఏంటి 2. సో లోయెస్ట్ ఈజ్ మీథేన్ కంటే తక్కువ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంది. సో 5, 1, 2 and 1 ఈజ్ దిస్ వుడ్ బి ద ఆన్సర్. అండ్ మీథేన్ తర్వాత సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ తర్వాత దీన్ని SF6 అని కూడా అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, SF6 అని సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. సో దాని సర్నేమ్స్, దానికి ఏమన్నా స్పెసిఫిక్ నేమ్ అని ఏమన్నా ఉంటే కూడా ఒకసారి చూసుకోండి. అండ్ దీని తర్వాత హైడ్రోఫ్లోరో కార్బన్స్ HF3. సో ఆన్సర్ ఈజ్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్. ఈ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను మొత్తం డిస్కస్ చేశాను క్లీన్గా. ఇఫ్ పాసిబుల్ మీరు ఆ 20 బిట్ వైజ్ చేశాను, చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద స్టేట్ ఆఫ్ క్రయోస్పియర్ రిపోర్ట్. క్రయోస్పియర్ అంటే ఏంటండి? ఆల్రెడీ ఫ్రోజన్ ఏరియాని. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అకార్డింగ్ టు ద రిపోర్ట్ experts predict that the Antarctic would completely lose. No Andy, this is wrong. The Himalayas are expected to completely lose today's ice if global average temperatures today's complete ice ఇలా కంప్లీట్లీ ఆల్ అనే స్టేట్మెంట్స్ రాంగ్. అండ్ ఇక్కడ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. అండ్ ఇది కూడా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కాదు. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3 ఆర్ ఇన్కరెక్ట్. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్. ఇది ఎందుకు? మెయిన్గా టు డీల్ విత్ ఢిల్లీ సిటీస్, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఇన్ ద సెట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెజర్స్ దట్ కిక్ ఇన్ టు ప్రివెంట్ ఫర్దర్ డిటోరియేషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ వన్స్ ఇట్ రీచెస్ ది సర్టెన్ థ్రెషోల్డ్ ఇన్ ఢిల్లీ. మీరు కూడా చూసుకోండి తెలుగు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఈజ్ ఇంక్రిమెంటల్ అండ్ ప్రిస్క్రైబ్స్ స్పెసిఫిక్ యాక్షన్ బేస్డ్ ఆన్ ఎయిర్ క్వాలిటీ లెవెల్స్. ఎస్,
ఎయిర్ క్వాలిటీ లెవెల్స్. ఒకప్పుడైతే PM 2.5 PM10ని బేస్ చేసుకొని చేసేవాళ్ళు, ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ని బట్టి. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ కూడా కరెక్టే అడిగారు. అండ్ 9th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. గ్రీన్ క్రాకర్స్, ఇది కూడా డిస్కస్ చేసాం. నీరీ అండ్ CSIR ఇద్దరు కొలాబరేట్ అయ్యి డెవలప్ చేస్తున్న క్రాకర్స్ని గ్రీన్ క్రాకర్స్ అంటారు. మోస్ట్ గ్రీన్ క్రాకర్స్ కంటెన్స్ బేరియం నైట్రేట్స్. ఇంకా బేరియం నైట్రేటే తీసేయాలనుకున్నాం. సో అది కూడా ఎంత 30% పొల్యూషన్ తగ్గిస్తుంది. సో దిస్ ఈజ్ రాంగ్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ఇన్ 2024 ద గ్లోబల్ ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటే బియాండ్ ఇంకా నేను ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చెయ్యలేను అనే దాన్ని ప్లాస్టిక్ ఓవర్షూట్ డే అంటారు. అది ఏ డే అక్కరైందంటే September 5th. విత్ రెఫరెన్స్ టు డ్రై అండ్ వెట్ డిపాజిషన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అంటే వెట్ వాటర్తో మిక్స్ అయ్యి కొన్ని యాసిడ్స్ పడితే దాన్ని వెట్ డిపాజిట్ అంటారు. డ్రైగా ఇన్ ద ఫార్మ్ సాలిడ్స్ లాగా పడితే దాన్ని డ్రై డిపాజిట్స్ అంటారు. The wet deposit is a process in which atmosphere gases mix with water in the atmosphere and are then washed out through rain. Yes, this is correct. Dry deposit is a free fall of particulate matter and other pollutants from the atmosphere. Yes. Wet deposition is the only source of acid no. Wet dry deposition kuda andi. Konni sodiums, some acids even డ్రైగా కూడా పడతాయి. డ్రై డిపోజిషన్ ఈజ్ స్లోయర్ అండ్ మోర్ కంటిన్యూస్ ప్రాసెస్. ఎస్. సో ఇక్కడ కూడా ఏం అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో ఆన్సర్ ఈజ్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్. సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, పార్టికులేట్ మ్యాటర్ మోర్ దాన్ 10. ఇక్కడే చూసారా, పార్టికులేట్ మ్యాటర్ మోర్ దాన్ 10. సో ఇది రాంగ్. మెర్క్యూరీ, అమోనియా. విచ్ అమాంగ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 1982. సో 1 2 ఓకే. మనం ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో చూద్దాం. 3 తీసేస్తే 1 2 and 5. మెర్క్యూరీ కూడా లేదు. ఎస్. సో ఆన్సర్ ఈజ్ 2. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా నేను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి డిఫరెన్సెస్ చెప్పాను. 8 పొల్యూటెంట్స్ అండ్ 12 పొల్యూటెంట్స్, అవి కూడా ఒకసారి డిస్కస్ చేశాం. ఓకే. మ్యాంగ్రూవ్స్. On the International Day for the Conservation of the Mangroves Ecosystem, the Telangana government unveiled plan to establish a dedicated mangrove cell. తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు లాంచ్ చేస్తుందండి? అసలు తెలంగాణలో మ్యాంగ్రూవ్సే లేవు. అండ్ ఇదేంటి? వెస్ట్ బెంగాల్. పిచ్చావరం ఇన్ తమిళనాడు హ్యాస్ ఎ వాస్ట్ ఎక్స్పెన్స్ ఆఫ్ వాటర్ కవర్డ్ విత్ మ్యాంగ్రూవ్స్. ఫారెస్ట్ వాస్ రికగ్నైజ్డ్ యాజ్ రామ్సార్ సైట్. ఎస్. మన ఏపీలో ఎక్కడ మ్యాంగ్రూవ్ సైట్స్ ఉన్నాయి? కొరింగా వైల్డ్ లైఫ్ సెంచరీ, అవన్నీ ఒకసారి చూసుకోండి. కొల్లేరు లేక్, ఆ సరౌండింగ్స్లో మొత్తం మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. అండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఏదో ఒకసారి చూసుకొని కామెంట్ చేయండి. అండ్ ఆన్సర్ ఏది కరెక్ట్ అంటే ఓన్లీ 2. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ మాంట్రక్స్ రికార్డ్? రామ్సార్ సైట్స్, మాంట్రక్స్ రికార్డ్ ఒకసారి చూసుకోండి. క్యూలిడియో నేషనల్ పార్క్, పులికాట్ లేక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, లేదు. చిల్కా లేక్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. లోక్టక్ లేక్ మణిపూర్. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 2. అప్పుడప్పుడు మన దేవుడు మనకు బాగా సపోర్ట్ ఉంటే ఇవి 2 మనం రైట్ అనుకున్నా కూడా ఓన్లీ 2 పెట్టినా ఒక్కొక్కసారి రైట్ అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, బట్ ట్రూ ఆన్సర్ ఏంటి అని అడిగితే మాత్రం ఓన్లీ 1 and 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు స్మాగ్. దే ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ అండర్ ది అన్స్టేబుల్ అండ్ డ్రై వెదర్ కండిషన్. అండి స్టేబుల్గా కూల్గా ఉండడం. లండన్ స్మాగ్. మనకు ఫస్ట్ స్మాగ్ ఇవన్నీ ఎక్కడ ఫామ్ అయినాయంటే యునైటెడ్ నేషన్స్ యూకే అక్కడ. ఎందుకంటే ఫస్ట్ ఇండస్ట్రీస్ ఎక్కువ అక్కడే అయినాయి కాబట్టి. లండన్ స్మాగ్ ఈజ్ సంథింగ్ విచ్ రిజల్ట్ ఫర్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇన్ ద ఎయిర్. ఈ క్వశ్చన్స్ నేను ఎందుకు సాల్వ్ చేస్తున్నానంటే ఎలాంటి టైప్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు, కొన్ని కరెంట్ అఫైర్స్ బేస్డ్, కరెంట్ అఫైర్స్ని లింక్ చేసి ఎలా అడుగుతారో చూసుకోవాలి. సో మీరు ఇంకా మీరు ఈవెన్ బిట్స్ ఇదేంటి కింద ఆప్షన్స్ చదువుతూ కూడా ఇంకా మీరు సాల్వ్ చేసే కెపాసిటీని పెంచుకోవాలి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కన్సర్నింగ్ మెథడ్స్ టు క్లీన్ ఆయిల్ స్పిల్స్? ఆయిల్ ఓషన్స్లో చాలా స్పిల్ అయ్యి మెరైన్ బయోడైవర్సిటీ చాలా స్పాయిల్ అయిపోతుంది అని చాలాసార్లు న్యూస్లో విన్నాం. ఆయిల్ బూమ్స్ ఫ్లోటింగ్ బ్యారియర్స్ కాల్డ్ బూమ్స్. Oil booms floating barriers called
booms are used to stop the spreading of oil that could be retrieved. Yes, correct. Skimmers are used to retrieve oil by separating them from వాటర్ ఫిజికల్లీ. సో స్కిమ్మర్స్ అంటే ఏంటి అని ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. సార్బెంట్స్ ఆర్ ఆయిల్ స్పిల్ డిటోరేట్స్ యూజ్డ్ ఇన్ షిప్స్ టు డిటెక్ట్ ఆయిల్ లీకేజ్. సో ఆల్ ది త్రీ ఆర్ కరెక్ట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ డ్రగ్స్ ఆర్ బ్యాన్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడరింగ్ దెమ్ యాజ్ హార్మ్ఫుల్ టు వల్చర్స్. వల్చర్స్ ఈ మధ్య వల్చర్ ప్రొటెక్షన్ సైట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. డైకోఫ్లిన్ ఎప్పుడో చాలా చేస్తున్నారు. కీటోప్రోఫిన్, రెనిటడైన్. సో ఇది కొంచెం ఫ్యాక్చువల్ డేటా అండ్ ఆల్ మనం మ్యాక్సిమం ఆల్ ద 4 ఆర్ కరెక్ట్ అని అనుకుంటాం, కానీ ఆస్పిరిన్ ఈజ్ నాట్ దేర్, ఐ థింక్ సో. 1 2 3 4 ఎస్ 1 2 3 4 ఆస్పిరిన్ అని లేదండి. నేను మొన్ననే న్యూస్లో కూడా చదివాను. సో ఓన్లీ 1 2 3 4. ఇన్ 2024 యునైటెడ్ నేషన్స్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో 2024లో COP28 జరిగింది. COP28 అండ్ ఈవెన్ COP16 ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ. ఇది కూడా ఒకసారి చూసుకుని ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. క్యాలీ, కాంబోడియా. ఈవెన్ COP28 ఎక్కడ జరిగిందో ఒకసారి కామెంట్ చేయండి. సో ఇలాంటివి ఇచ్చి COP28, COP16 ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడగచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ డస్ నాట్ ఫాల్ అండర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. మనకు 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. సుండాల్యాండ్ ఉంది, వెస్టర్న్ ఘాట్స్ ఉంది, హిమాలయస్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ బయోడైవర్సిటీ యాక్ట్ 2023 విచ్ ఈస్ రీసెంట్లీ పాస్డ్ బై ద పార్లమెంట్. సో మనం అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. 2023 అమెండ్మెంట్స్ అండ్ 2024 అమెండ్మెంట్స్. The amendment exempts Ayush practitioners and traditional knowledge holders from paying access and benefit sharing, a compensatory amount paid to tribals and other communities who traditionally use herbs and medicinal plants that are also important for the Ayush industry. Yes, ఇది కరెక్ట్ అండి. To amendment aims to bring more foreign investment into the chain of biological resource, including research, పేటెంట్స్ అండ్ కమర్షియల్ యూటిలైజేషన్ వైల్ సేఫ్ గార్డింగ్ నేషనల్ ఇంట్రెస్ట్. బట్ ఇక్కడ చూసారా ఇన్కరెక్ట్ అడుగుతున్నాడు. సో నెయిదర్ 1 or 2 ఆర్ ఇన్కరెక్ట్ బికాస్ బోత్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ యాక్ట్. చూసారా 2022 అమెండ్మెంట్ జరిగింది, 2023లో అమెండ్మెంట్స్, 2024లో మేబీ ఛాన్సెస్ ఉన్నాయండి 2022లో కూడా అమెండ్మెంట్స్. బికాస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మహా అయితే ఒక 10 to 15 అమెండ్మెంట్స్ ఉంటాయి, క్లీన్గా చూసుకోండి. షెడ్యూల్ 3 and 4 ఇంక్లూడ్ స్పీసెస్ విత్ హై ప్రొటెక్షన్, ఇట్స్ నో రాంగ్ అంటే. ద అమెండ్మెంట్ సిగ్నిఫైస్ ఇంక్రీస్ పెనాల్టీ ఫర్ వైలేషన్. ఇది లాజికల్గా మనం కరెక్ట్ అని గెస్ చేయొచ్చు. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆన్ ఎర్త్ సమ్మిట్. ఎర్త్ సమ్మిట్ అంటే ఎందుకు ఎర్త్ సమ్మిట్ అన్నారంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి గ్యాదర్ అయినారు కాబట్టి. Earth Summit took place in Rio de Janeiro, Brazil, 1992 years. This is correct. The Earth Summit was only focused on pollution and protecting endangered species. No, and ఇంకా చాలా రీజన్స్ కోసం. UNFCCC was one of the major outcomes. Yes, only wealthy nations. ఇలాంటి ఓన్లీ దానికోసమే ఫోకస్ చేసింది అని కాదు. నాన్ ఎండేంజర్డ్ మామూలు స్పీసీస్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మాట్లాడను. One of the agreement of the is to achieve the sustainable development goal. No wrong. So only 1 and 2 are correct. Consider the following statement with regard to World Wildlife Fund for Nature. Its headquarters is in Paris. WWF headquarters is not in Paris. The theme of Earth Day observed by WWF is Planet versus Plastic. So answer is only 2 is correct. Renewable Energy Technology Action Platform is a strategic partnership between which among the following countries? So India and United States. So only 3 and 4. ఇది చాలా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో చాలా ఫ్యాక్చువల్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎందుకు వీళ్ళిద్దరి మధ్య జరిగిందంటే బికాజ్ ది టైడ్ అప్ టు డూ దట్ 25th. Consider the following statement regarding the structuring of a international network of solar technology and application resource center initiative. Is one of the important initiative. ఎందుకంటే ఇది మన ఇండియానే స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్. ఇట్ ఈస్ లెడ్ బై ISA
అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఐఎస్ఏ సగం హాఫ్ నాలెడ్జ్ పనికి రాదు, హాఫ్ కరెక్ట్ హాఫ్ రాంగ్ ఇచ్చినాడు. ఇట్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ హార్నెసింగ్ సోలార్ ఫైనాన్స్, సోలార్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. అండ్ ఇక్కడ మళ్ళీ చూసారా హాఫ్ రీడింగ్ కూడా పనికి రాదు అని. సో ఫుల్ రీడింగ్ ఇచ్చిన తర్వాత విచ్ ఇస్ ఇన్కరెక్ట్ అంటే ఓన్లీ వన్ ఈస్ ఇన్కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్ రిపోర్ట్. బర్డ్స్ సెన్సస్, మనకు టైగర్ సెన్సస్ జరిగింది, బర్డ్ సెన్సస్ జరిగింది, ఈవెన్ ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అలా. సో ప్రతి ఒక్క సెన్సస్ ఇంపార్టెంట్. బర్డ్స్ దట్ ఆర్ ఎండమిక్ టు ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ శ్రీలంక బయోడైవర్సిటీ హ్యావ్ ర్యాపిడ్లీ డిక్లైర్డ్ ఇన్ ఇండియా ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డికేట్స్. అవును, ఏషియన్ కోయిల్ అండ్ హౌస్ క్రో ఆర్ నాట్ ఓన్లీ హెల్తీ ఇన్ బోత్ అబెండెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బట్ హ్యావ్ ఇంక్రీజింగ్ ట్రెండ్. 64% డిక్రీజ్ అవుతా అంటే 4% ఇంక్రీజ్ అవుతున్నాయంట బర్డ్స్. దాంట్లో ఏషియన్ కోయిల్ అండ్ హౌస్ క్రో ఒకటండి. సో బోత్ ఆర్ కరెక్ట్. మనం మ్యాక్సిమం ఈ స్టేట్మెంట్ విని ఇంక్రీజింగ్ ప్రతి ఒక్క బర్డ్ చనిపోతుంది అని అనుకుంటాం. నో, ఇలాంటివి కొన్ని రిపోర్ట్స్ చదివితే మీకు కూడా యూజ్ ఉంటుంది. ఎక్కడ నుంచి క్వశ్చన్స్ అన్నా యూ క్యాన్ ఆన్సర్ అన్నట్టు. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్ is an initiative of United Nations Development Programme in 2007 and GCCA focused on adaptation and resilient building. GCCA Plus has been extended to include mitigation activities since 2017. India is a full member of Global Climate Change Alliance. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా వచ్చింది. సో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఐ నో ద ఆన్సర్ బట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్. గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్ రీసెంట్గా చాలా న్యూస్లో చాలాసార్లు వచ్చింది, చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఐఎస్ఏ ఐఏఎస్ఆ ఇక్కడ రాంగ్ ఇచ్చారు, ఐఏఎస్ అని. ఐఎస్ఏ was a joint initiative of India and France. ISA was launched at United Nations Climate Change Conference in 2015. Recently, India hosted the 6th session at Bharat Mandapam in New Delhi. 6th Assembly of ISA decided to increase viability gap funding for a solar project from 10 up to 35%. ISA include all the member countries. So this is wrong and this is right. So 1, 2, 3, 4 is the answer and 2 is correct. చాలా ఫ్యాక్చువల్ డేటా అయినా ఎందుకు ఇన్ని ఫ్యాక్చువల్ డేటా అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కాబట్టి మనం చదవాలి. ఇట్స్ ఇంపార్టెంట్ టు రీడ్ ఆల్సో. 29th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు పార్ట్నర్షిప్ ఫర్ యాక్షన్ ఆన్ గ్రీన్ ఎకానమీ. ఒక ఇనిషియేటివ్ అండి. ద పేజ్ ఈజ్ ఏ ప్రొమినెంట్ అలయన్స్ ఆఫ్ 5 UN ఏజెన్సీస్. ఎస్ అండి, ఆ 5 UN ఏజెన్సీస్ ఏదో ఒకసారి చూడండి. పేజ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ రెస్పాన్స్ టు ద Rio+20 Declaration on Sustainable Development. India is one of the partner country. And ఇది Rio+20 డిక్లరేషన్లోది కాదు. సో ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. 30th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు గ్లోబల్ అలయన్స్ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ 2014 బై యునైటెడ్ స్టేట్స్ డ్యూరింగ్ ది UN Climate Summit. Yes, membership of Global Action Alliance for Climate Smart Agriculture does not create any binding obligation. Yes, India is not a member. India is member. So only 1 and 2 are correct. Which of the following statement is true about extended producer responsibility? అంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. ఏం ప్రొడ్యూస్? ప్లాస్టిక్. It is a policy that holds producers responsibility for the collection and disposal of waste they generated. Yes. 32nd. Consider the following statements with reference to national policy on biofuels. Biofuels మనం BS4 బయోఫ్యూల్స్ 4 generations ఆఫ్ బయోఫ్యూల్స్ ఉన్నాయండి. తర్వాత అడ్వాన్స్డ్ బయోఫ్యూల్ అండ్ క్లాసికల్ బయోఫ్యూల్స్ అండ్ అడ్వాన్స్డ్ బయోఫ్యూల్స్ అట్లా డిఫరెన్షియేషన్ చేసి ఉంది. అవి కూడా ఒకసారి చూసుకోండి. ద అమెండ్మెంట్స్ ఎయిమ్ టు అచీవ్ ఏ 20% ఎథనాల్ బ్లెండ్ టార్గెట్ ఇన్ పెట్రోల్ బై 2030. నో అండి, రాంగ్. 2025. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇలా ఎలిమినేట్ చేసేస్తే వి గెట్ 2, 5 ఆర్ 3, 4. ద పాలసీ అలోస్ అడిషనల్ ఫీడ్ స్టాక్ లైక్ బ్యాంబూ, సర్కన్ అండ్ cellulose to be used for biofuel production. Is used for 3rd generation biofuel. No only
This is a plant cell wall is not used for third generation biofuel. Algae, non-food crops and waste materials like agriculture residue are used for fourth generation. Non-food crops is second generation. So ఇది కూడా రాంగ్, ఇది 100% రాంగ్. సో ద ఆన్సర్ మైట్ బి దిస్ 3 and 2 and 4. అండ్ ఒకసారి రీచెక్ చేసుకోండి. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ దట్ దిస్ ఈజ్ రైట్. బికాజ్ ఈ ఫోర్త్ 100% అలా ఎలిమినేట్ చేసేస్తే మీ మీద కొన్ని కాన్ఫిడెన్స్గా ఉంటే ప్లీజ్ గో ఆన్ విత్ దట్ ఆన్సర్స్. సో ఇది ఒక ప్రాక్టీస్ లాగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా టెస్ట్ చేసుకొని ఒకసారి చూడండి. అది రైట్ అయిందనుకో ప్లీజ్ అలా మీకు 100% అనిపిస్తే చేసేయండి. అండ్ మన స్కోర్ కూడా మినిమం 150+ ఉండాలి. టోటల్ 300 మార్క్స్లో వీ షుడ్ గెట్ అట్లీస్ట్ 150. అండ్ ఐ థింక్ కట్ ఆఫ్ మేబీ సమ్ 220. బట్ చాలామంది ఏమంటున్నారంటే అప్పుడున్న స్టాండర్డ్స్ వేరు, ఇప్పుడున్న స్టాండర్డ్స్ వేరు. ఎంత స్టాండర్డ్గా ఉన్నా మనకంటూ మన మైండ్లో ఒకటి ఉండాలి. 150 లెట్స్ ట్రై. అది వస్తుందా లేదా అదంతా సెకండరీ. ఫస్ట్ మన ట్రై అయితే మనం ఇద్దాం. నెవర్ గివ్ అప్ అంటారు కదండి. విల్ ట్రై. If it's possible, we can. 33rd. Consider the following statement with reference to UNFCCC COP28. ఇందాకే చెప్పాను COP16 కూడా జరిగింది. ఎక్కడ జరిగిందో COP28. COP28 was held in Dubai. Member countries reached an agreement on operationalizing loss and damage fund. The global cooling pledge was taken at COP28. One of the outcome is to triple global nuclear energy capacity by 2050. This is wrong andi. Fourth one is wrong. And 1, 2 are correct. And ఇక్కడ మిస్టేక్గా ఇచ్చారు. 1, 2 is correct. 34th. Consider the following mission life. మిషన్ లైఫ్ అంటే ఏంటి అంటే మనం లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా. మిషన్ లైఫ్ స్టాండ్స్ ఫర్ లైఫ్ స్టైల్ ఫర్ ఎనర్జీ ఎఫిషియన్సీ. చూసారా, సగం రైట్ సగం రాంగ్. సో ఇన్కరెక్టే అడుగుతున్నారు. అది కూడా చూసుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ మిషన్ లైఫ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ అట్ COP28 టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. నో అండి, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. 2 is also wrong. It is being implemented by Ministry of. All 3 are incorrect. Consider the following statement with reference to Swachh Vayu Sarvekshan. Swachh Vayu Sarvekshan is an initiative launched by Ministry of Environment, Forest and Climate Change. It aims to rank cities based on their efforts to improve air quality. So both are correct. Consider which of the following statement accurately describe Earth Overshoot Day. ఇందాక ప్లాస్టిక్ ఓవర్షూట్ డే ఎలా అన్నానో అర్త్ ఓవర్షూట్ డే అంటే దాని కెపాసిటీ దాటిపోయింది. మీరు ఇచ్చే పొల్యూషన్స్ నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. హ్యూమానిటీ డిమాండ్ ఫర్ రిసోర్స్ ఎక్సీడ్స్ అర్త్ ఎబిలిటీ టు రీజనరేట్ దెమ్ ఇన్ ఎ ఇయర్. ఎస్. కన్వెన్షన్స్ అండి. బేసల్ కన్వెన్షన్ ఈజ్ హజార్డస్ వేస్ట్. రోటర్డామ్ కన్వెన్షన్ ఈజ్ ప్రియర్ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ PIC. ఇక్కడ ఇచ్చాడు. స్టాక్హోమ్ కన్వెన్షన్ ఈజ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూషన్. సో హౌ మెనీ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు IPCC ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఇంపార్టెంట్ కమిటీ అండి. రీసెంట్గా దీని 6th రిపోర్ట్ ఇచ్చింది, అది కూడా చూసుకోండి. IPCC వాస్ ఎస్టాబ్లిష్డ్ బై వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. IPCC హెడ్ క్వార్టర్స్ ఈజ్ అట్ జెనీవా. IPCC released its first assessment report. So 3 is obviously wrong. ఇందాకే చెప్పాను కదండి 6th రిపోర్ట్ అండ్ UNEP. సో ఓన్లీ 1 is correct. Consider the following: carbon dioxide, methane, nitrogen oxide, ozone, sulfur. How many of the above greenhouse gases are included in Kaito basket? సో ఇది ఇంపార్టెంట్. 6 గ్యాసెస్ ఇంక్లూడ్ చేశారు. అవేంటివో చూసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి, నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి, కైటో బాస్కెట్కి డిఫరెన్స్ ఏంటో కూడా ఒకసారి చూసుకోండి. అండ్ కైటో బాస్కెట్లో ఇక్కడున్న 6, ఇక్కడ 5 ఉన్నాయి. అది ఏంటో చూసి కమెంట్ చేయండి. 40th క్వశ్చన్. నగోయా ప్రోటోకాల్
నగోయా ప్రోటోకాల్, కార్టింగా ప్రోటోకాల్, బేసల్ కన్వెన్షన్స్ అవన్నీ ఇంపార్టెంట్. నగోయా ప్రోటోకాల్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ద సేఫ్ ట్రాన్స్పోర్టేషన్, హ్యాండ్లింగ్ అండ్ యూజ్ ఆఫ్ లివింగ్ మోడిఫైడ్ ఆర్గనిజమ్స్ రిజల్టింగ్ from modern biotechnology. Yes, కార్టింగా ప్రోటోకాల్ ఎయిమ్ at access of genetic resources. So genetic and the fair and equitable sharing of benefit arising from their utilization. Both Nagoya and Kartinga protocol are associated with convention of biological diversity. మూడు కరెక్టా లేక ఏమైనా రాంగ్ ఉందా? ఈ ప్రోటోకాల్ ఇదంతా కరెక్టే అండి, కానీ ఇక్కడ పేరు ఇక్కడ ఇచ్చిండాలి, ఇక్కడ ఇచ్చిండాలి. సో చూసారా ఇంటర్చేంజ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో. సో ఓన్లీ 3 ఈజ్ కరెక్ట్, కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. సో చూసుకున్నారు, ఎంత క్లీన్గా స్టడీ చేస్తే అంత బెస్ట్. టైం అయిపోతుంది కదా అని రష్ అవుతా పెద్ద పెద్ద క్వశ్చన్స్ని అలా చూసుకోకుండా వెళ్ళిపోకండి. కరెక్ట్ అడుగుతున్నారా, ఇన్కరెక్ట్ అడుగుతున్నారా, చేంజ్ చేసి అడుగుతున్నారా కూడా ఒకసారి పాస్ అయ్యి చూసుకోండి. బికాజ్ ఎవ్రీ మార్క్ మ్యాటర్స్ అన్నట్టు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. రూల్స్ governing the operation of the mechanism were fleshed out in 1997 as part of Kyoto Protocol. It aims to assist non-annexed parties to cut global greenhouse gas emissions by allowing them to invest in offset project. No only annex 1 parties-కి non-annex దాంట్లో పార్టిసిపేట్ చేయని ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా కరెక్ట్ అడిగాడు. సో వీఆర్ ఎలిమినేటింగ్ దిస్. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ బెనిఫిషియరీ. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బెనిఫిషరీ, కానీ 60% కాదండి, 30%. సో నన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ది మిస్టీ స్కీమ్, సైట్ స్కీమ్ ఒకసారి చూసుకోండి. సైట్ స్కీమ్ అంటే ఏంటి అని. మిస్టీ ఈజ్ టు మ్యాంగ్రోవ్స్ డెవలప్మెంట్ ఓవర్ ది 5 years. 43rd question. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. అంటే మనము క్రెడిట్స్ ఇస్తున్నాము అని, దేనికోసం, ఎన్విరాన్మెంట్ మనం ప్రొటెక్ట్ చేసాము అని. ఇట్ వాస్ లాంచ్డ్ బై ఇండియా ఇన్ 2023 యాజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ మూవ్మెంట్. నో, ఇట్ ప్రొవైడ్స్ బైండింగ్ టార్గెట్స్ కదండి. ఇన్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సర్వ్ యాజ్ ఏ GCP అడ్మినిస్ట్రేటర్. సో 3 ఈజ్ కరెక్ట్. ఇట్ వాజ్ లాంచ్డ్ అండర్ లైఫ్. ఎస్. సో 1 and 3 ఆర్ కరెక్ట్. సో ఒక్కసారి చూసుకోండి. ఏ లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్, ఇలాంటి క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ డేటా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ అమెండ్మెంట్స్, డిఫరెంట్ కన్వెన్షన్స్. 44th. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. ఇట్ వాస్ డెవలప్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పవర్ and Ministry of Environment, Forest and Climate Change. Yes, it aims to develop India's first ever domestic carbon market. So both 1 and 2 are correct. Consider the following. చూసారా ఎన్ని ఆర్గనైజేషన్స్ గురించి we are discussing. WWF, United Nations Environmental Program, IPCC, GEF, PAGE, STARK, International Solar Alliance. సో చెప్పుకొని పోతుంటే వస్తూనే ఉండే ఆర్గనైజేషన్. సో మీరు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ చూడడం వల్ల మీకు కూడా మైండ్లో వచ్చేస్తుంది. మేబీ 10కి 10 గుర్తు పెట్టలేకపోయినా కనీసం ఒక 7 అన్నా గుర్తు పెట్టుకోండి. మిగతావి ఎలిమినేట్ చేయడానికన్నా యూజ్ ఉంటుంది. ద పార్ట్నర్షిప్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ గవర్నమెంట్స్ హ్యాస్ మెంబర్స్. నో. సో ఆబ్వియస్లీ 1 ఈజ్ రాంగ్. GEF కౌన్సిల్ కంప్రైజెస్ మెంబర్ అపాయింటెడ్ బై కాన్స్టిట్యూన్స్ ఆఫ్ మెంబర్ కంట్రీస్. ఎస్. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. రెడ్ ప్లస్ ఇనిషియేటివ్ అంటే డిఫారెస్టేషన్ ఆపేసేయాలి అని ఒక ఇనిషియేటివ్ మనకి ఎప్పుడో వచ్చింది. ఈవెన్ ఇప్పుడు రెడ్ ప్లస్ అది సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ కన్జర్వేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ కార్బన్ స్టాక్. ఎస్, ఇందాకే చెప్పాను కదండి, ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయాలి అని. రెడ్ ప్లస్ ఏ ఇయర్లో వచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా ఒకసారి చూసుకుంటే బెస్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్. Johannesburg Declaration is a major outcome of Rio Plus 20. ఇదే ఐ వాస్ టెల్లింగ్. Rio Plus 10. ఫస్ట్ రియో కన్వెన్షన్ అంటే ఏంటో చూసుకోండి. తర్వాత Rio Plus 10 కన్వెన్షన్, తర్వాత Rio Plus 20. ఇప్పుడు Rio Plus 20. Rio Plus 10 played a pivotal role in development of sustainable development goals. సో ఇక్కడ ఇంటర్చేంజ్ క్వశ్చన్. సో
What is the answer? Neither 1 or 2. Which of the following statement with reference to United Nations Convention to combat desertification? ల్యాండ్ అంతా డెజర్ట్ని చేసేస్తున్నారు, దాన్ని కాంబాట్ చేసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద సోల్ బైండింగ్ అంటే కంప్లీట్లీ బైండింగ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లింకింగ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పార్టిసిపేషన్, పార్ట్నర్షిప్ అండ్ డీసెంట్రలైజేషన్. ఎస్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీట్స్ బయాన్యువలీ. అండ్ రీసెంట్గా దీనికి సంబంధించి ఏమైనా మీటింగ్ జరిగిందేమో చూసుకోండి. ఇండియా సిగ్నేటరీ టు ద కన్వెన్షన్ బట్ ఇట్ ఎట్ టు రాటిఫై. నో, ఇండియా మెంబర్ అండ్ రాటిఫై కూడా చేసింది. సో 4th ఈజ్ ద రాంగ్ ఆన్సర్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. చూసారా, కరెక్టే చదువుతాం. ఇన్కరెక్ట్లు కూడా ఎన్నిసార్లు అడిగారో. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియాస్ అప్డేటెడ్ నేషనల్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్స్. మనం పంచ ప్రమాణ్స్ అని కూడా అంటారు, 5 ప్రమాణాలు ఇచ్చినాం. అవేంటివి ఒకసారి చూసుకోండి. 45% అండి. ఇంక్రీజ్ ద షేర్ ఆఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ 50%. ద అప్డేట్ అండ్ ప్రమోట్స్ ఏ హెల్తీ అండ్ సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ వాల్యూ ఆఫ్ కన్జర్వేషన్. నెట్ జీరో కార్బన్ ఎమిషన్ బై 2070. సో ఇక్కడ అడిగిండేది కూడా రాంగే ఏంటి అని. ఇంకా ఒకటి ఏదో మిగిలిపోయింది, అది ఒకసారి చూసుకోండి. టోటల్ 5 కదా, 4 ఉన్నాయి. 50th. Consider the following statement regarding India's National Action Plan for Climate Change. It was launched in 1997. Protecting the poor through the inclusion and sustainable development strategy is one of the principles. The initial target of National Solar Mission is to install 20 gigawatt solar power by 2022. National Water Mission has a goal of increasing water use efficiency by 40%. Only this is wrong, only 2 is correct. 1997లో కూడా కాదు. సో చూసారా, ఫ్యాక్చువల్ డేటా ఏ ఇయర్లో వచ్చింది, ఎంత పర్సెంటేజ్, 30%, 10%, వాళ్ళ గోలే ఎలిమినేట్ చేయడం. సో మనం కూడా ఇంకా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి. బై గాడ్స్ గ్రేస్ అలాంటి క్వశ్చన్స్ చెప్తున్నాం కదండి. మనకు టఫ్ అనిపిస్తే అందరికీ టఫే. చాలామంది అసలు ప్రిలిమ్స్ 1 కూడా రద్దు చేయాలి అదని చాలా గొడవ పడుతున్నారు. ఎంతో 9 lakhs మెంబర్స్ ఏదో రాశారు, 1 lakh మెంబర్స్ నియర్లీ సెలెక్ట్ అయ్యారు అంటే 8 lakh మెంబర్స్ డిస్క్వాలిఫైడ్. మనం ఏమనుకున్నాం, మనమే డిస్క్వాలిఫై అవ్వం, మనకే చాలా కష్టంగా వచ్చింది పేపర్ అనుకున్నాం. మనకంటే ఇంకా టఫ్గా అనిపించే వాళ్ళకి చాలామంది ఉంటుంది. సో మీరేం బాదర్ అవ్వకండి. మీరు ఏ పేస్తో చదువుతున్నా ఆ పేస్లోనే కూల్గా కన్సిస్టెంట్గా చదవండి. ఇట్స్ ఓకే. నేను కూడా అనుకోలేదు Group 2 వస్తుంది అని. అప్పుడప్పుడు ఇట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు కూడా ఇట్ విల్ హ్యాపెన్. సో పాజిటివ్ మైండ్ సెట్తోనే వెళ్ళండి. బట్ వన్ థింగ్, ఐ గోట్ గుడ్ స్కోర్. టు బీ ఫ్రాంక్, నిజంగా చెప్పాలంటే నాకు Group 2లో మంచి స్కోర్ ఇచ్చింది. నేను షాక్ అయిపోయినా వేరే వాళ్ళ స్కోర్స్ విని. బట్ ఇట్స్ ఓకే. ఎంత పెద్ద స్కోర్ వచ్చినా నేను కూడా మీతో పాటు ఈక్వల్గా, అందరితో పాటు ఈక్వల్గా ఐ షుడ్. ఈవెన్ ఇప్పుడు రాసే ఎగ్జామ్ 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు రాస్తున్నారు, 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు రాస్తున్నారు. సరే, హైయెస్ట్ ఎంత తీసుకుని 80 మార్క్స్ వీళ్ళందరూ రాస్తున్నారు. సో మన టార్గెట్ వీళ్ళు కాదు, వీళ్ళు. సో మనం ఏ రేంజ్లో చదువుకోవాలో చూడండి. వీళ్ళు మినిమం ఒక 100, 150, ఒక 200 మెంబర్స్ అన్న ఉంటారు. 200 to 300 ఉండొచ్చు. ఇంకా వీళ్ళ మధ్యలో 60 వచ్చిన వాళ్ళు ఒక 300, 400 మెంబర్స్ వరకు ఉండొచ్చు. వీళ్ళే స్కోర్ చేసుకొని వెళ్ళిపోతారు. సో మన టార్గెట్ వాళ్ళే ఉండాలి. సో బీ ఫోకస్డ్. 1 second. 51st question. Which of the following statement regarding greenhouse gases protocol is correct? It supplies the world's most widely used greenhouse gas accounting standards. అవును. ప్రోటోకాల్ ఇంకెందుకు మాట్లాడతారండి? ప్రోటోకాల్ అంటేనే బైండింగ్ అగ్రిమెంట్స్ చేసుకోవాలి అని. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించాలి అని బెస్ట్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడతారు. సో ఆబ్వియస్లీ లాజికల్గానే కరెక్ట్ ఉంది క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ అజెండా 21? The action plan adopted by United Nations to establish a new international currency system to promote international trade and global. సో చూసారా, ఎకానమీ అజెండా 21 అంటే ఏదో మనం 21st centuryకి మేలు చేయాలి. టు క్రియేట్ ఏ స్టేబుల్ గవర్నమెంట్ ఫర్ ఆల్, టు ప్రొవైడ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లోకల్, నేషనల్ అండ్ గ్లోబల్ లెవెల్. ఎస్, కరెక్ట్.
ఎం స్ట్రైప్స్. ఎందుకండి స్ట్రైప్స్ ఎవరికి ఉంటాయండి? చీతాస్కి ఉంటాయి. అవి చూడ్డానికి ఎలా చూస్తారు? కెమెరాలో క్యాప్చర్ చేసి ఎక్కడ ఇంకా కెమెరాలో ఈవెన్ శాటిలైట్స్ని యూజ్ చేసుకుని అలా. ఇట్ యూజ్డ్ ఫర్ సర్వేలెన్స్ ప్యాటర్న్ మానిటరింగ్ టైగర్ పాపులేషన్. ఎస్, రీసెంట్గా న్యూస్లో బిగ్ క్యాట్ అలయన్స్ కూడా వచ్చింది, ఒకసారి చూసుకోండి. బిగ్ క్యాట్ అలయన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు ది ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబుల్ వర్కింగ్ గ్రూప్. ఇట్ ఎయిమ్స్ at encouraging cooperation between G7 member countries and concentrate on innovative solutions. It deals with current issues on environmental, climate, sustainable agendas. Yes, only one is correct. ఈ క్వశ్చన్స్ అన్నీ బోర్డు ఆర్గనైజేషన్స్ అవే ఉన్నాయండి. సో ఫ్యాక్చువల్ డేటా, కరెంట్ అఫైర్స్ డేటా చూసుకోండి. Restore fuel wood, fodder, timber and other forest produce on the degraded forest is a function of the board. Yes, this board does not cover ecological fragile regions. కవర్ చేసేది మెయిన్గా ఆ రీజియన్స్. సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. 56th క్వశ్చన్, వన్ సెకండ్. Campa Fund is the which of the following act created Campa Fund? The Environmental Protection Act, వైల్డ్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఇంకేంటి అని ఆలోచిస్తూ ఉంటారు కదా, గెస్ట్ చేయండి. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ద్వారా వచ్చినది ఇది, కానీ ఒకసారి మీరు చూసుకోండి స్టాట్యుటరీ బాడీ ఏ బాడీ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాడక్ట్స్ కేమ్ అండర్ ది ఎకో మార్క్ స్కీమ్. ఎకో మార్క్ అంటే ఎలా ఉంటుందో నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇలా పాట్ సింబల్లో ఉంటుంది. సోప్స్, ఫుడ్ ఐటమ్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, లెదర్స్, batteries and even batteries also. So all of the above. The single window environmental management system Parivesh is launched by Ministry of following. అంటే ఎన్విరాన్మెంట్కి ఏదన్నా సంబంధించి చెయ్యాలి అన్న వాళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. అలా కాకుండా సింగిల్ విండో క్లియరెన్స్ది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ స్కీమ్. క్లైమేట్ చేంజ్ పరివేష్. రేపటి రోజున ప్రవేశ్ అని ఇచ్చిన మీరు తొందరలో అదే కదా చూసినాము అనుకోండి. పరివేష్. సో గుర్తుపెట్టుకోండి పరివేష్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 ఈజ్ క్లైమేట్ యాక్షన్, 14 ఈజ్ లైఫ్ బిలో వాటర్, 15 ఈజ్ లైఫ్ ఆన్ ల్యాండ్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 17 గోల్స్ ఉన్నాయి. 6th ఇందాకే చదువుకున్నాం మనం ఆల్రెడీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 13th ఈజ్ క్లైమేట్ యాక్షన్ అండ్ 14 ఈజ్ బిలో వాటర్ అండ్ 15th ఈజ్ ల్యాండ్. సో క్రాస్గా ఇచ్చారు, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మీరేం చేస్తారు? ఆ 17 గోల్స్ ఒకసారి నీట్గా చూసుకోండి. పాసిబుల్ షార్ట్ కట్స్ పెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షార్ట్ కట్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ కూలింగ్ యాక్షన్ ప్లాన్. అంటే చాలామంది కూల్గా ఉండాలి అని ఏసీ, రిఫ్రిజిరేటర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్గా వేరే ఏమన్నా యూజ్ చేయొచ్చా, ఎలా ఏంటి అని. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇంటిగ్రేటెడ్ విజన్ టువర్డ్స్ ది కూలింగ్ across sectors encompassing the reduction of cooling demands by 20 to 25% by 2030. Yes, it was launched by Ministry of Environment, Forest and Climate Change. Training and certification of serving sector technique in synergy with Skill India mission is one of the plan. So all the three are correct. చూసారా క్వశ్చన్స్ ఎంత క్రాస్గా అడుగుతున్నారో. నేనేమంటున్నానంటే ఇలా టఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల అక్కడికి వెళ్తే ఈజీగా అనిపిస్తుంది. మీరు ఈజీ టెస్ట్ సిరీస్ రాశారనుకో, అక్కడ వెళ్ళిన తర్వాత ఏంట్రా బాబు ఇంత టఫ్గా ఉన్నాయి అనిపిస్తుంది. సో బెటర్ చూస్ సమ్ హార్డ్. అట్లని మరీ ఎక్స్ట్రాడినరీగా కూడా కాదు, మీకు అర్థమవుతుంది. కొంచెం పేస్ ఎప్పుడైనా మీడియం పేస్ ఈజ్ ఎనఫ్. బార్న్ కన్వెన్షన్ ఏంటండి? బార్న్ కన్వెన్షన్ ఈజ్ మైగ్రేటరీ బర్డ్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇట్ ఈస్ ఎ మల్టీలాటరల్ ట్రీటీ టు ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఫ్రమ్ ది threat of international trade. No, Bonn Convention. Its 4th conference of parties is held in Samarkand. So ఇక్కడ మళ్ళీ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో ఓన్లీ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. వాట్ డస్ ద గ్లోబల్ మీథేన్ ఎమిటర్ ట్రాకర్ ప్రైమర్లీ ప్రొవైడ్ ఎస్టిమేట్ ఫర్? ఏం ట్రాక్ చేస్తాం మనం? గ్లోబల్ మీథేన్ ఎమిషన్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ సచ్ యాజ్ వెట్లాండ్ అండ్ అగ్రికల్చర్, మీథేన్ ఎమిషన్ ఫ్రమ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్, కోల్ మైనింగ్ అండ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్,
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బ్లూ సీస్ అలయన్స్, స్వచ్ఛ సాగర్ సురక్ష, క్లీన్ సీ క్యాంపెయిన్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ బ్లూ సీస్ అలయన్స్ గురించి కూడా డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. అది చూసి దీని ఆన్సర్ ఏదో చెప్పండి, ఆర్ ఎల్స్ యూ క్యాన్ గూగుల్ ఇట్ అండ్ ఆన్సర్ దిస్. స్వచ్ఛ గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు. గ్రీన్ లీఫ్ అంటే ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ deforestation efforts in India's national park, promoting cleanliness and sanitation in India tourism industry. Yes. సో అర్థమైందా అండి? గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇనిషియేటివ్. మనం గ్రీన్ లీఫ్ రేటింగ్ అంటే ఎక్కడ అని చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్. 65th ద గ్లోబల్ రిసోర్స్ అవుట్లుక్ 2024 రిపోర్ట్. రిసోర్సెస్ అవుట్లుక్ రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. సో ఇంకా రిపోర్ట్ ఇస్తుంది, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్, అలా డిఫరెంట్ రిపోర్ట్స్. ఐపీసీసీ రిలీజ్ చేసే రిపోర్ట్ పేరేంటి, అలా ఒక 4 to 5 రిపోర్ట్స్ ఇంపార్టెంట్. ఈవెన్ జర్మన్ గ్రీన్ వాచ్ ఇచ్చే రిపోర్ట్స్ కూడా ఒకసారి చూసుకోండి. అలా 4 to 5 రిపోర్ట్స్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. బయోట్రిగ్ అనేది ఒక కమ్యూనిటీ అప్రోచ్. ఏం చేస్తుంది ఆ కమ్యూనిటీ అంటే, వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్లాస్టిక్ వేస్ట్ అదంతా యూజ్ చేసుకొని బయోగ్యాస్, బయోడీజిల్ ప్రొడ్యూస్ చేయడం. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. న్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ ఎకోసైడ్. హోమిసైడ్, జీనోసైడ్, సూసైడ్ అని చాలా చదివారు. ఎకోసైడ్ అంటే ఎన్విరాన్మెంట్ హ్యూమన్ డ్యామేజ్ చేయడం. ద ఎక్స్టింక్షన్ ఆఫ్ మల్టిపుల్ స్పీసీస్ డ్యూ టు పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్. ద సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్. సస్టైనబుల్ మేనేజ్మెంట్ కాదు, ద డెలిబరేట్ అండ్ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ బై హ్యూమన్ యాక్టివిటీస్. చూసారా, ఇప్పుడు మనం చేసేది ఎకోసైడే. మనం కావాలని చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, కావాలని ప్లాస్టిక్ పొల్యూషన్ చేయడం, ఉన్న రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేయకుండా నాకు ఇంకా రిసోర్సెస్ కావాలి, నాకు నేను ఈ షాప్కి పక్కన వెళ్ళాలన్నా నాకు కొత్త బైక్ కావాలి అంటే మీరు తెలియకుండానే ఇంటెన్షనల్ డ్యామేజెస్ చేయడం. అర్థమవుతుందా? కావాలని ఒక్క బాటిల్ ఉన్న ప్లాస్టిక్ బాటిల్ ఇంకా అని అనుకోవడం, పక్కనే ఉండే షాప్కి కూడా బైక్ని వెళ్ళడం, కావాలని దాన్ని ఆన్ చేసే పెట్టుకోవడం. దీస్ ఆర్ రియల్లీ అన్ఇంటెన్షనల్ బట్ ఇంటెన్షనల్ డ్యామేజెస్. మనం ఎడ్యుకేటెడ్ అండి, వీ షుడ్ థింక్. సో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం, మనం అనుకోవచ్చు ఒక్క పేపరే కదా, ఒక్కటే కదా అని. ఒక్కటి నుంచే వందలుగా స్టార్ట్ అవుతాయి. సో స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్, బీ రెస్పాన్సిబుల్. 68 వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వైల్డ్ ట్రాఫిక్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? స్విట్జర్లాండ్. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్, అలా డిఫరెంట్ ఆర్గనైజేషన్ సైట్స్ కానీ, WWF కానీ, యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఐపీసీసీ, వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి చూడండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా చూస్తుంటాం. హాటర్ డేస్, రైజింగ్ ఇన్ సీ లెవెల్, ఎల్నినో అండ్ లానినో అనేది న్యాచురల్ ఫెనామినా. మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ఇంటెన్స్ ఎక్స్ట్రీమ్ వెదర్, ఓషన్ అసిడిఫికేషన్. సో 1, 2, 3, 4. సో ఓన్లీ 4 ఆర్ కరెక్ట్. అరేంజ్ ద ఫాలోయింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అసెండింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్. ఇది ఆల్రెడీ పొటెన్షియల్ అది చాలాసార్లు చదివాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అసెండింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ ఏదండి? క్లోరోఫ్లోరోకార్బన్స్. సో 4 షుడ్ బి ద లాస్ట్. లైఫ్ స్పాన్, మీథేన్ ఎన్ని? 20 years అంతే. కార్బన్ డైఆక్సైడ్ 100 years. సో స్టార్ట్ అయితే 2తో స్టార్ట్ అవ్వాలి. సో ఆన్సర్ ఈస్ 2. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు సావరిన్ గ్రీన్ బాండ్స్. సావరిన్ గ్రీన్ బాండ్స్ ఏంటి? మనం సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఎకానమీ సైడ్ టిల్ట్ అవ్వకుండా ఏ లిటిల్ బిట్ ఎకానమీకి సంబంధించి ఉంది, బట్ నాట్ కంప్లీట్లీ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ మిక్స్ అయిన పార్ట్ ఇది. సో ఒకసారి చూసుకోండి, ఇంపార్టెంట్ థింగ్. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ అన్నా, సావరిన్ బాండ్స్ అంటే ఏంటి చూడండి. సావరిన్ బాండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్స్, సావరిన్ గ్రీన్ బాండ్స్, అసలు బాండ్ అంటే ఏంటి, ఇవన్నీ చూసుకోండి. అండ్ ఆన్సర్ ఫర్ దిస్ అవన్నీ చూసిన తర్వాత ఇఫ్ పాసిబుల్ ఈ వీడియోని వెతికి దీని ఆన్సర్ కమెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఓషన్ యాసిడిఫికేషన్ ఈజ్ ట్రూ?
Ocean acidification is caused primarily by fresh water runoff into ocean. Fresh water runoff అయితే ఓషన్ acidification ఎందుకు అవుతుంది? ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అన్ఎఫెక్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. న్యాచురల్ ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెసే, న్యాచురల్గా అంతా కరెక్ట్గా ఉండేది. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఎక్కువ యాసిడ్ అవుతుంది. ఓషన్ acidification is primarily driven by the absorption of excess carbon dioxide by seawater. It leads to increase in pH level of seawater. Decreases. మనం చూసుకోండి, 7 ఈజ్ ద నార్మల్. 7 కంటే తక్కువ అయితే దాన్ని యాసిడ్ అంటారు. 7కి అయితే ఎక్కువ అంటే అయితే దాన్ని బేస్ అని అంటారు. సో మనం ఎప్పుడు ఇంక్రీజ్ అయితే యాసిడ్ అని అనుకోకండి. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. Polar stratospheric clouds play an important role in Antarctic ozone depletion, but not Arctic ozone. Yes. In recent years, the atmosphere above the Arctic has been colder than usual, and the result ozone level has been decreasing. Yes. And polar stratospheric clouds, both Antarctic and clouds plays important role in Antarctic zone depletion, but not in Arctic zone. No, both zone. So only 2 is correct. సో కొంచెం చూసారా, ఇక్కడైతే కొంచెం కాన్సెప్చువల్ డేటా కూడా తెలిసి ఉండాలి. కాన్సెప్ట్గా పోలార్ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి, పోలార్ వర్టెక్స్ అంటే ఏంటి, జెట్ స్ట్రీమ్స్ అంటే ఏంటి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కార్బన్ ఆఫ్సెట్స్ ఆర్ మార్కెటబుల్ పర్మిట్స్ దట్ ఈచ్ రిఫ్లెక్ట్స్ 1 metric ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎస్, ఇలా 1 metric ton ఇచ్చినారు అని ఇనిషియల్గా కన్ఫ్యూజ్ అయ్యాం. బట్ నో, ఒక కార్బన్ మెట్రిక్ టన్ ఎంత అని డిటర్మైన్ చేసేది 1 metric ton ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఆర్ టిపికల్లీ క్రియేటెడ్ వెన్ కంపెనీస్ ఆర్ ఇండివిజువల్స్ ఫైనాన్స్ ద ప్రాజెక్ట్ దట్ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎల్స్వేర్స్. 75th కరెంట్ అఫైర్స్ డేటా. యాన్యువల్ గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2024 రిపోర్ట్ ఎవరిస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. The production and burning of fossil fuels resulted in close to 120 million tons of methane emissions in 2023. This is more factual data. So current affairs topic, look after that. The Yaoundé Declaration. Yaoundé Declaration is African countries and African Union collaborate చేస్తున్నది. Illicit financial flows అండ్ ఇంప్రూవ్ ట్యాక్స్ కోఆపరేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఎవరు అంటే ఆఫ్రికన్ కంట్రీస్. యాoundé డిక్లరేషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లోజ్లీ డిస్క్రైబ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెడ్ టైడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. టైడ్స్ రెడ్ కలర్లో, బ్లూ టైడ్స్ అన్నా, రెడ్ టైడ్స్ అన్నా, ఆల్గే బ్లూమ్స్ అన్నా ఎక్కడంటే ఓషన్లోనే ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఎక్సెస్గా ఆల్గే ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. An event that occurs on the coastline when algae grows out of the control. Yes. Third one. 78. Which of the following organization released a World Air Quality Report? World Air Quality Report, IQ8. According to the Convention on Wetland 1971, which of the following are considered as wetlands? Marshes, wastewater treatment ponds, lagoons, seagrasses beds, intertidal mud flats. సో ఆల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ వెట్లాండ్స్. లేక్కి వెట్లాండ్కి క్రైటీరియా చూడండి. ఒక లేక్ అంటే ఏంటి, వెట్లాండ్ అంటే ఏంటి, మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి, ఇవన్నీ డిఫరెన్సెస్ తెలిస్తేనే మనం ముందుకు ఇంకా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళచ్చు. జస్ట్ ఊరికే వెట్లాండ్ అంటే వెట్టుకుంటుంది, మ్యాంగ్రూవ్ అంటే మ్యాన్ ఉంటాడు, అలాంటివి కాదు. సో క్లియర్గా ఒకసారి తెలుసుకోండి. ఒక్కసారే కదా 100 సార్లు అదే టాపిక్ చదవం. మ్యాంగ్రూవ్స్ ఇలా ఉంటాయంటారా, మ్యాంగ్రూవ్స్ అంటే అక్కడ ఒక స్పెషల్ ట్రీస్ ఉంటాయంట, కొంచెం డంపీ ఏరియా లాగా ఉంటుందంట. వెట్లాండ్ అంటే అక్కడ అగ్రికల్చర్ కూడా గ్రో అవుతుందంట అని మీ అండర్స్టాండింగ్ కెపాసిటీలో ఒకసారి చదువుకోండి. 80. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ కోరల్ బ్లీచింగ్? ద ప్రాసెస్ బై విచ్ కోరల్ కంబైన్స్ విత్ జూజాంథిలిన్ టు టర్న్ కంప్లీట్లీ వైట్. కోరల్ కంబైన్సా? జూజాంథిలిన్ విచ్ కోరల్స్ డిఫర్ అయిపోతాయి. జూజాంథిలిన్ నుంచి బ్రేకప్ అయిపోతుంది. బ్రేకప్ ఇన్ ద సెన్స్ అవి రెండు డివైడ్ అయిపోయి కోరల్స్ ఒక డెవిల్ లాగా వైట్గా ఫామ్ అయిపోతుంది. ఈజ్ నోన్ యాజ్ కోరల్ బ్లీచింగ్.
Rise in the ocean temperature caused by climate change is leading cause of polar bleaching. So only 2 is correct. Carbon monoxides, volcanoes, arsenic, automobiles, methane, agriculture, fly ash, thermal. C వచ్చి 3 obviously correct. D4, this is also correct. Carbon monoxide is automobiles, arsenic is volcanoes. So A is 2, so answer is 1. Consider the following statement with reference to latest IQ air report. ఇందాకే చదివాం, వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఇస్తుంది అని. యాజ్ పర్ ద రిపోర్ట్, ఇండియా ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొల్యూషన్స్లో. బేగుసారి ద వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ మెట్రోపాలిటన్ సిటీస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఎక్కడుందంటే బీహార్. యాజ్ పర్ దిస్ రిపోర్ట్, ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ వర్ ర్యాంక్డ్ బేస్డ్ ఆన్ ద యాన్యువల్ యావరేజ్ PM 2.5 కాన్సన్ట్రేషన్. PM 2.5 కాన్సన్ట్రేషన్, ఎస్ 2 and 3. చూసారా, క్రైటీరియాస్ కూడా చూసుకోవాలి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ క్రైటీరియా ఎందుకు వెళ్ళి పొల్యూటెడ్గా అంటున్నారు అంటే మోర్ PM 2.5 రిలీజ్ చేస్తుంది అని. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్. ద రూల్ ఇంటెండెడ్ టు పుట్ ఇన్ ప్లేస్ అండ్ ఇంప్రూవ్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈ వేస్ట్. They would facilitate and channelize the informal sector to formal sector. Provisions for environmental compensation and verification has been introduced. So all 3 are correct. 84th. Which of the following organization released the Climate Change Performance Index? United Nations Environmental Program. Climate Change Performance Index. సో ఒకసారి చూసుకోండి, క్లైమేట్ ఇంకా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఏమేమి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. అలా నేను ఏ రిపోర్ట్ చెప్తే అది కరెక్ట్ అనుకోవడం కాదు, ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో మీరు కూడా ఒక సెకండ్ పాస్ అయ్యి అది కరెక్టా రాంగ్ అని వెరిఫై చేసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ ఒకసారి విని దాన్ని రీవెరిఫై చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్లో అడిగినా కూడా యూల్ ఆన్సర్. జస్ట్ నేను చెప్పిన క్వశ్చన్సే వస్తాయి అని బ్లైండ్గా బిలీవ్ చేయండి. క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్ బై గ్రీన్ జర్మన్ వాచ్. చాలామంది నేను చెప్తే క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని గుర్తుపెట్టుకుంటారు. అలా కాదు, జర్మన్ వాచ్ ఇచ్చిందా, ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఎన్విరాన్మెంటల్ డిస్క్రిప్షన్, ఇంపాక్ట్ అసెస్మెంట్, కేటగిరీ ఏ, కేటగిరీ B1, కేటగిరీ B2. ఏ అంటే నేషనల్ ఇంపార్టెంట్, B1 and B2 ప్రాజెక్ట్ దట్ హ్యాస్ లెస్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. నో, project that are considered to have significant national environmental impact. ఇది 2 క్రాస్గా ఇచ్చాడు. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్. B2 projects that are considered to have minimum environmental impact. So A is 2, B is 1 and C is 3. Stockholm Conventions is elimination of persistent organic pollutants. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ కాదు. Stockholm Convention is Basel Convention is transboundary movement. Rotterdam prior informed consent. సో ఇక్కడ ఏది కరెక్ట్ అంటే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. చూసారా, మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడగచ్చు, స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగచ్చు. సో ఒక్క క్వశ్చన్ని ఎన్ని డిఫరెంట్గా ఫ్రేమ్ చేయొచ్చు అని. విచ్ ఆఫ్ ద అబోవ్ బేసిన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్రెజిలియన్ సమిట్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్? అమెజాన్ బేసిన్, సుండాలాండ్, కాంగో బేసిన్. సో 1, 2, 3 అసలు చూసుకోండి, బ్రెజిలియన్ సమిట్ అంటే ఏంటి, ఎక్కడ జరిగింది అని. ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2010 బేస్డ్ ఆన్ ద ప్రొవిజన్ ఆఫ్. అసలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు ఫామ్ అయ్యింది అందులో రియాక్ట్ కింద ఫామ్ అయింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్టా, వాటర్ పొల్యూషనా, ఎయిర్ పొల్యూషన్ యాక్టా, ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్? See the answer. 89th. Consider the following statement with reference to State Energy Efficiency Index. The index is developed by Bureau of Energy Efficiency. It assesses the annual progress of states and union energy. Telangana and Andhra Pradesh stood in front runner category by showing most improvement since its last index. Yes. So only all the 3 statements are correct. Consider the following statement with regarding to High Seas Treaties of UN. High seas ఇప్పుడు ఏంటి, మనకి కోస్టల్ లైన్, మనకి ఇలా కోస్టల్ లైన్ ఉంటుందని తెలుసు. కోస్టల్ లైన్లో డివైడ్ చేసి ఉంటారండి. ఇక్కడ వరకు మీరు చూసుకోవాలి, ఇక్కడ వరకు కూడా ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ వరకు రీసెర్చ్ పర్పస్కి అలౌడ్ అని. దీని తర్వాత ఉన్న ఓషన్ని వదిలేశారు ఇన్ని రోజులు.
ఇప్పుడు హైసిస్ ట్రీటీస్ అనేది ఒకటి వచ్చింది, ఎందుకంటే ఇక్కడున్న డైవర్సిటీని కూడా ప్రొటెక్ట్ చేయడానికి. ఇట్ aims to address critical issues such as the increasing sea surface temperature, over exploitation of marine biodiversity and coastal pollution. The treaty mandates sharing of scientific information and monetary benefits through installation of clearinghouse. All the developed countries are in favor. No, and even China are not in favor. So only 1 and 2 is correct. 91st. Consider the following reward program. This program is signed by the Government of India and State Government of Kerala, Odisha and World Bank. It facilitates for the adoption of improved watershed management practice to help increase farmer resilience and climate change. Which among the following human activities have lasting impact on environment? All these things have lasting impact on environment. ఇప్పుడు చూసాం డిఫారెస్టేషన్ వల్ల ఎంత ఇంపాక్ట్, అర్బనైజేషన్ వల్ల ఎన్ని ఇంపాక్ట్స్ అన్నీ. కన్సిడర్ ఇది లోగో ఏంటి, ఇండియన్ ISI మార్క్, ఇది ఎకో లేబుల్, ఎకో లోగో. టు ఇంక్రీజ్ కన్జ్యూమర్ అవేర్నెస్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ది ఎకో లేబులింగ్ స్కీమ్ నోన్ యాజ్ ఎకో మార్క్. సేమ్ క్వశ్చన్, పైన క్వశ్చన్ని కింద ఇంటర్లింక్ చేశారు. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ ఈస్ పబ్లిష్డ్ బై అవుట్లుక్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఆక్స్ఫామ్ రిపోర్ట్, ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్, ఇది ఎకానమీ కాన్సెప్ట్. WWF ఇచ్చే రిపోర్ట్ అర్త్ అవర్, WHO ఇచ్చే రిపోర్ట్ అది హెల్త్కి సంబంధించి. 96th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ బ్లూ కార్బన్? కార్బన్ ఎమిషన్, బ్లూ కార్బన్, బ్రౌన్ కార్బన్, గ్రీన్ కార్బన్, బ్లూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్, పర్పుల్ హైడ్రోజన్. ఈ హైడ్రోజన్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ హైడ్రోజన్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ కార్బన్స్ చూసుకోండి. కార్బన్ ఎమిషన్ రిజల్ట్స్ ఫ్రమ్ ది combustion of carbon stored in forest and vegetation, primarily in tropical region. Carbon sequestered by oceans, coastal and mangroves is called blue carbon. How many among the following statements are correct with reference to National Afforestation and Ecological Development Board? The headquarters of the board is in New Delhi. Yes, this is correct. The secretary of the Ministry of Environment acts as a chairman. It is mandated to regenerate degraded forest area and land adjoining forest area. It's not mandated, I think so. ఈ బోర్డ్ గురించి it is mandated to regenerate. How it is mandated? How can a board be mandated? So only 2 and 3 is correct. బయోట్రిక్ ఆల్రెడీ దీని నుంచి చదివేశాను, కమ్యూనిటీ డెవలప్మెంట్ అని. 99th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రెఫరింగ్ టు యునైటెడ్ నేషన్స్ combat desertification is incorrect? It is a sole legally binding. ఇది కరెక్ట్. It is based on the principle. India signature to the convention. This is wrong. సో ఇక్కడ అడిగిండేది కూడా ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి 3rd is incorrect. థీమ్ ఆఫ్ ద వరల్డ్ సాయిల్ డే 2023 ఈజ్, ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు ఏమేమి చూస్తారు? సైన్స్ డే, అర్త్ డే కూడా మనకి ఎప్పుడో చూసుకోండి. ఓజోన్ డే, ప్రతి ఒక్క డేస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. యోగా డే, ఆ డేస్ అన్నీ ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి కోరిలేట్ అయి ఉంటుంది. సో ఆల్ డేస్ వన్స్ లుక్ ఆఫ్టర్ వరల్డ్ సాయిల్ డేకి థీమ్ ఏంటో చెప్పండి. సో టోటల్లీ వీ డిస్కస్డ్ నియర్లీ 200 క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 100 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. జస్ట్ ఇలా ఒక్కొక్కటి రీడింగ్ ఇస్తాను, మీకు ఏమైనా డౌట్ ఉంటే అది పాస్ చేసుకుని డబుల్ వెరిఫై చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.